రాజు అంటే పరిపాలించేవాడు. తర్వాత అధిపతిగా అంటే నాయకుడు. జాగ్రత్తగా వినండి. ప్రతి విశ్వాసి ఈ 3 ఆధిపత్యాలు కలిగి ఉండాలి. ఇదే మాట గూఢార్థంతో ఆదికాండం 1:28 చదవండి. ఆ, చదవండి. ఈ 3 విషయాలు ఆ వాక్యాలు ఉన్నాయి. మనం ఏలటం, పరిపాలించటం అనే విషయాలు కూడా ఈ 3 విషయాలు దాంట్లో ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి దాంట్లో. ఈ 3 విషయాలు ముందు మనం ఫలించాలి. ఫలిస్తేనే సాక్షులుగా ఉంటాం. మనం ఫలించకపోతే అందుతుంది. దేవుని నమ్ముకున్నావు కదరా, ఆ బీడి తాగుడు ఏందిరా, గుటక తినడు ఏందిరా, ఆ పంచాయతీ పెట్టుకోవటం ఏంది, ఆ ఓవరోలు ఎండుతనం ఏంది, ఆ ఎన్నని చెప్పాలి. ఒకటి అనుకున్న లక్షణాలన్నీ వాళ్ళకు గ్రహించి మీరు దేవుని నమ్ముకున్నారేమో, మీరు గుడికి పోతారేమో, అది మంచి సాక్ష్యమా కాదు కదా, చెడ్డ సాక్ష్యం అన్నమాట. చెడ్డ సాక్ష్యం ఎవరైనా చెప్పుకుంటారా? ఏం చెప్పుకోరు. జనములకు సాక్షిగా ఏంటి సాక్ష్యం అంటే మనం క్రైస్తవులు అనే ఒక మాదిరే సాక్ష్యం, ఒక మాదిరి చూపించడమే సాక్ష్యం అనమాట. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కోపడుతూ ఆ బుజ్జి చూడు దాన్ని చూసి నేర్చుకో, గింత సిగ్గులేదు, చూడు ఎంత మంచిగా ఉన్నారో అనానంగా ఎప్పుడేం లేదు ఎవరనగా. ఎందుకన్నారు మరి? ఆ పిల్ల మంచిది కాకపోయినా మంచిది అన్నారా? మంచిగా అయితేనే మంచిది అన్నారా? మరి సాక్ష్యం అంటే ఏంది? సాక్ష్యం చెడిపోకూడదు, సాక్ష్యం దెబ్బతినకూడదు. మన సాక్ష్యం దెబ్బతింటే సాక్ష్యం అంటే ఆకులు ఈ పువ్వులు ఎక్కలేము. ఆకులు సాక్ష్యం అంటే. సాక్ష్యం మంచిగా ఉంటే స్వస్థత జరుగుతుంది, స్వస్థత వరం పనిచేస్తుంది. బాగానండి. సాక్ష్యం మంచిగా ఉంటే స్వస్థత వరం పనిచేస్తుంది. సాక్ష్యం దెబ్బతినదనుకో పనిచేయదుగా, అవుట్. సాక్ష్యం దెబ్బతినదనుకో స్వస్థత వరం పనిచేయదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 2-3 వచనాల్లో మనం చూస్తున్నాం. 22వ అధ్యాయంలో 2-3 వచనాలు చూస్తున్నాం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను మనమే జీవవృక్షాలం. మా నోటి నుంచి జీవపు మాటలు రావాలి, జీవ వాక్కులు రావాలి. సామెతలు 4:23 ఇలా రాస్తున్నది. 4:23 ఇలా రాస్తున్నది. చెప్పండి. జీవవృక్షం అప్పుడక్కడ జీవవృక్షం అని చెప్పుకున్నాం, ఆకులు అని చెప్పుకున్నాం, స్వస్థతలు అని చెప్పుకున్నాం, సాక్ష్యం అని చెప్పుకున్నాం, బొదిగిన తర్వాత అని చెప్పుకున్నాం, రాజులం అని చెప్పుకున్నాం, అధిపతులం అని చెప్పుకున్నాం. ఇవన్నీ నీ జీవితంలో జరగాలి, ప్రతి ఒక్కరి జీవితంలో. 22వ మొదటి వచనంలో ఈ మాట రాసి ఉంటుంది. మరియు స్ఫటికం వల్ల మెరుగునట్టి. స్ఫటికం అంటే అర్థం ఏంటంటే ఫిల్టర్ వాటర్, వడబోసిన నీరు. ఎంత మురికి నీరైనా సరే, ఇప్పుడు చూడండి, ఆ గోదావరి నుంచి నీళ్లు పంపింగ్ చేస్తాం. గోదావరిలో నీళ్లు పోయి చూడండి, మీరు తాగలేరు, మురికి ఉంటాయి. వర్షాకాలం బురద ఉంటాయి. కానీ అదే వర్షాకాలం మళ్ళీ మీ ఇంట్లో నుంచి వచ్చే నీళ్లు బురద ఉండవు, తేటగా ఉంటాయి. అవే నీళ్లు, గోదావరి నుంచి వచ్చే నీళ్ళే. నువ్వు ఒక డైరెక్ట్ ఇట్లా తీసుకొని తాగలేవు, అంత బురద ఉంటుంది. ఇదంతెందుకు, ఊళ్ళోకి వరదలు వచ్చినాయి, అన్ని తీయటి నీళ్లు తీయటియే, కానీ తాగలేవు, బురద ఉంటాయి అన్నమాట. బైబిల్ వాక్యం అంతా తీయడిదే, కానీ ఆ వాక్యాన్ని మనం అంగీకరించలేము.
ఒప్పుకోలేం. బైబిల్లో రాసి ఉంది. ఏమని రాసి ఉందంటే, నీతిమంతుడు దుష్టునికి లోబడుట కలకలు చేయబడిన నీటి బుగ్గతో సమానం అని రాసి ఉంది. మనందరూ నీతిమంతులమే, బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ నీతిమంతులమే. కానీ నువ్వు దుష్టునికి లోబడితే పని చేయవు. నిన్ను దేవుడు వాడుకోడు నువ్వు దుష్టునికి లోబడితే. మరి దుష్టుడు ఎవరయ్యా అంటే మీరు అంటారు సైతాన్ అంటారు. కాదు, నేను సైతాన్ చేత వాడబడే వాళ్ళందరూ దుష్టులే అంటారు. సామెతలు 6:12 రాసి ఉంటుంది, కుటిలమైన మాటలు పలుకువాడును పనికి మాలినవాడును దుష్టుడనై ఉన్నాడు. చెప్పండి, కుటిలమైన మాటలు పలికే మనుషులు లేరా? భక్తులు లేరా? దేవుని గుడికి వచ్చి కుటిలమైన మాటలు పలికేటోళ్ళు లేరా? లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడు. వాళ్ళు ఎందుకు పనికిరారు? వాళ్ళే పనికి మాలిన వాళ్ళే దేవుని యొక్క వాక్యం చెప్తున్నారు. వాళ్ళే దుష్టులు. కొట్లాటలు పెట్టించే క్రైస్తవులు లేరా? గొడవలు పెట్టించే క్రైస్తవులు లేరా? వాళ్ళే అన్నమాట. అందుకొరకే దయ్యాలు వెళ్ళిపోవు, రోగులు బాగుపడరు, స్వస్థతలు జరగవు, మేళ్ళు జరగవు, అన్ని సంఘాలు ఎందుకు జరగవు? ఈ కథలు ఉన్నాయి. ఆ కథలు మానేవనండి. ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు. పక్షపాతి కాడు దేవుడు, ఎప్పుడు పక్షపాతి కాడు. ఏ సంఘంలోనైనా జరుగుతాయి. ఇక వాళ్ళేమో అవి సరి చేసుకోక వీళ్ళ మీద నిందలు మోపుతున్నారు. యేసుపోయిన అనలేదా? వాడు బయలు జేబులు పట్టిన వాడై దయాలు పట్టిన వాడై దయాలు వెళ్ళగొడుతున్నాను. ఈ రోజులు కూడా అయితే అంటారు. వాడు ప్రజలను మోసపుచ్చేవాడు ఉన్నారు. ఈ రోజులు కూడా అయితే. ఇంకా వాళ్ళే రోజు వీడియోలు తీస్తున్నారు, రోజు యూట్యూబ్లో పెడుతున్నారు. వాళ్ళే దొంగలయ్యండి, ఈకళ్ళు దొంగ పాస్తాలు అంటున్నారు. వాళ్ళే పక్క నెంబర్ 1 దొంగలయ్యండి, ఇతను దొంగ పాస్తాలు అంటున్నారు. వాక్యం తెలియదు. గంట సేపు ప్రార్థన చేయడు, 2 గంటలు ప్రార్థన చేయడు, ఒక 24 గంటలు ప్రార్థన చేయడు, ఒక 40 రోజులు ప్రార్థన చేయడు. ఎప్పుడు లోకం 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 లోకం. బైబిల్ ఏం చెప్తుంది? కుమారి ఆలోచించమని స్వజనుని తండ్రి ఇంటిని. తండ్రి లేదు, ఈ లోకమే తండ్రి ఇల్లు. మన తండ్రి సైతానే. ప్రతి మానవుని తండ్రి సైతానే. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి నీకు తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడంటాడు? మొట్టమొదటి బాప్తిసం షురూ చేసిన బాప్తిసం ఇచ్చే యోహాను. కనుక దయచేసి వాక్యం విన్నప్పుడల్లా మారాలి మనం. ఒక్కసారి ఎవరు మారరు. నేను 3 సంవత్సరాల తర్వాత పరిపూర్ణంగా మారినా. తుమ్ము కూడా అయింది. నువ్వేమో నీళ్ళలో మునగంగానే మారినావు కదా. నువ్వు గుళ్ళు అడిగి పెట్టగానే మారినావు, బైబిల్ కొనుక్కోగానే మారినావు కదా. నేను మారేంత వరకు నాకు 5 రూపాయలు సాయం చేయలేదు దేవుడు. నమ్మకు. ఇప్పుడు దేవుడు వింటున్నాడు, ఆయన కూడా వింటున్నాడు. నేను పూర్తిగా మారేంత వరకు 5 రూపాయలు అప్పు కూడా తెచ్చుకోలేకపోయినా. పూర్తిగా మారేంత వరకు నా ఇంటికి 1 కిలో బియ్యం కూడా తీసుకురాలేకపోయినా. పూర్తిగా మారేంత వరకు 3 సంవత్సరాలు పట్టింది. అది కూడా రాత్రింబవళ్ళు దీన్ని ఆనుకొని ఉంటేనే. ఇక నువ్వు నాదంటే సగం కూడా లేదు. నువ్వు పలసగా ఎప్పుడో నువ్వు తీరినప్పుడు బైబిల్ చదువుతావు. రాత్రింబవళ్ళు దీన్ని ఆనుకొని జీవిస్తేనే నాకు 3 సంవత్సరాలు పట్టిందే. ఇక నీకు సత్యదానికి పడుతుంది కావచ్చు మారటానికి. మారకపోతే సత్యం ముందు 1 నెల 2 నెలలు 6 నెలలు మంచం ఎక్కిపిస్తాడు దేవుడు. మంచం ఎక్కిపించి ముఖం కడిగేటోళ్ళు ఒకళ్ళు, ఇక అన్ని కడగాలి ఒకళ్ళు. అప్పుడు పశ్చాత్తాపడి పానం అవ్వాలి ఒకరోజు. ఇది మానవులకు దేవుని తీర్పు. లేకపోతే యాక్సిడెంట్ అయి బొక్కలని ముక్కలు కావాలి. అప్పుడు దేవుడా అప్పుడు అంటుంది. మనసు ఎక్కితేనే కానీ మారు మనసు రాదు, దెబ్బలు పడితే కానీ మారు మనసు రాదు. పోలీస్ స్టేషన్లో ఎట్టుంటే తెలుసా? ఎంత పెద్ద రౌడీ అయినా సరే కొమ్ములు ఎరిగి ఊరంతా గడగడ వచ్చేటాను. మంచి నిలబడు, ఏం చేద్దాం అంటాడు ఎస్ఐ గారు. సార్ మంచి గుండెది అంటాడు. గుండె తీయాల్సిందే. గుండె పెట్టు అంటే గుండె పెట్టాల్సిందే. అంగి పడబెట్టు అనగానే గబా అంగి పెట్టాల్సింది. మరి ఊళ్ళో అందరిని ఆట ఆడిచ్చిండు తెలుసు. మరి కేవలం పోలీస్ స్టేషన్లోనే నీ పవర్ తీసేస్తే దేవుడు ఏం అవసరం లేదు. ఇదంతా లోకం అంతా పోలీస్ స్టేషనే. పోలీస్ స్టేషన్ కాదు, ఇది ఒక చెరసాల.
భూలోకం అంతా మానవులకు ఒక చెరసాల. ఎందరు అనంగం లేదు, నరకం ఎక్కడనో లేదు, ఇక్కడే ఉన్నది. అనంగం లేదు అను మరి, నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది. ఆయనకు లోబడ్డవారు పెళ్లి చేసుకున్నా సుఖపడతారు, ఇల్లు కట్టుకున్నా సుఖపడతారు, బండి కొనుక్కున్నా సుఖపడతారు. ఆయనకు లోబడితే పిల్లలు పెట్టినా సుఖపడతారు, ఏదైనా సుఖం ఉంటుంది ఆయనకు లోబడితే. లోబడకపోతే పెళ్లి చేసుకున్న సంబరం ఉండదు, ఇల్లు కట్టుకున్న సంబరం ఉండదు, బండి కొనుక్కున్న సంబరం. బండి కొనుక్కున్న రోజే బండి చోటి యాక్సిడెంట్ అయి తలకాయలు పలికిన లేరా? బండి కొనుక్కున్న రోజే బుల్లెట్ బండి 18,000 కట్ట కొత్తది కావాలన్నా. ఎందుకయ్య గారు అంత చీప్గా అమ్ముతున్నారు? 1,00,000 చిల్లర ఉంటుంది కదా. ఆ బండి కొనుక్కున్న రోజే పెద్ద యాక్సిడెంట్ ఏంటంటే ఇక ఆ బండి మాకు అచ్చికి రాదని ఇద్దామని చూస్తున్నారు. ఆఫర్స్ ఆఫర్స్. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుడు నమ్మి నువ్వు సుఖపడటానికి పిలిచాడు. నువ్వు సుఖపడటానికే దేవుడు పిలిచింది. సుఖపడాలనుకుంటే ఇర్మియా గ్రంథం 22:16 చదవండి. ఎవరైనా భూమి మీద క్రైస్తవుడు సుఖపడాలి అనుకుంటే, మళ్ళా చదవండి, అందరికి వినబడలేదు. ఇది ఇది చేయండి ఎవరు. అదే ఆఫ్ చేశాను, నేను ఆఫ్ చేశాను. ఇక్కడ నువ్వు ముందు టెస్ట్ చేసి ఇవ్వు. అక్కడ ఉత్తగిస్తే వెళ్ళాము, టెస్ట్ చేసుకుని ఇంకవు. ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడే బంద్. నువ్వు ఆ ఛానల్ బంద్ చేసినావు, సౌండ్ తక్కువ పెట్టినావు. లేయా జాగ్రత్తగా వినండి. నా ఛానల్ పోగొట్టాం దాన్ని చెప్పి. హలో అని రాదా? ప్రజలాడు ఎందుకు? ఐదు రాదా? ప్రజలాడు ఎవరున్నారు? లేయా అని రాదా? జాగ్రత్తగా వినండి. మళ్ళీ చదవమ్మా 22:16. అతడు దీనులకును దరిద్రులకును న్యాయం చేస్తూ సుఖముగా బతికెను. అందరూ సుఖపడాలని దేవుడు కోరండి. నువ్వు దీనులను పట్టించుకుంటేనే, దరిద్రులను పట్టించుకుంటేనే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. లేకపోతే నువ్వు ఏదన్నా కానీ ప్రేమించి పెళ్లి చేసుకో. నువ్వు బంగారపు అంగిలు కొనుక్కోను, బంగారపు అంగిలు అంత డబ్బు ఉండని, నీకు మాత్రం సుఖం ఇయ్యడు దేవుడు. జ్ఞాపకం పెట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కావాలి 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 కానీ పిల్లలు లేకుండా చచ్చిపోయిన లేరా? ఇంటి నిండా ఆస్తి సంపద ఐశ్వర్యం ఉండి వరన్నం తినొద్దు, మటన్ తినొద్దు, చికెన్ తినొద్దు, మందు తాగొద్దు, మందు తాగితే చస్తావు, వరన్నం తింటే చస్తావు. ఇట్లా మనం ఎన్ని తింటలేదు రోజు రోజుకు. వీడి తాగితే చస్తావు అనగా ఎంతమంది తింటలేదు మనం. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుడు నన్ను జనములకు సాక్షిగా. ఏం సాక్షిగా? మంచి సాక్షి, చెడ్డ సాక్షి? ఏం మంచి మరి? ఏం మంచి కనబడుతుంది మా దగ్గర? మనుషులకు కనబడాలి, దేవునికి కనబడాలి. జనములకు సాక్షి అతని నియమించితని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించింది. ముందు సాక్షిగా ఉండాలి. ముందు నేను కొన్ని వందల మంది కాదు, కొంత వేల మందికి దాదాపు ఒక 3 సంవత్సరాలు సువార్త చేశాను. నమ్మింది మొదలు 15 రోజులు, నమ్మినాక 15 రోజుల నుంచే సువార్త చేశాను. కొన్ని వేల మంది చేశాను. వేల మందికి నా ద్వారా సువార్త అందింది. తర్వాత నేను ఒక సెంటర్ పెట్టుకున్నా. దేవుడు పెడితే ఇక్కడ ఉండమంటే అక్కడికి వచ్చాను. ఆ ఉన్న వేల మంది నా ద్వారా స్వస్థత పొందిన వాళ్ళతో ఆ సెంటర్కి రావడం మొదలు పెట్టింది. మొట్టమొదటి కింట 10 కిలోలు, కింట 20 కిలోలు బియ్యం ఉడికినాయి. అప్పుడు ఎట్లా ఉడుకుతున్నాయి, ఇప్పుడు కూడా అంతే ఉడుకుతాయి మా దగ్గర. ప్రతి నెల అందరికి భోజనం కింటా నుంచి కింట 20-30 కిలోల వరకు ఉంటుంది. ఫస్ట్ తక్కువేం లేదు. స్టార్ట్ చేయంగానే వేల మందికి ముందే చెప్పిన. ఈ ఊర్లో కూడా కొంతమంది చుట్టుపక్కల 4-5 సంఘాలు కట్టబడ్డాయి కాబట్టి వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కలిసి కింట బియ్యం అంతమంది వచ్చేదన్నమాట. జాగ్రత్తగా వినండి. నన్ను దేవుడు ఎందుకు అనుకున్నాడో
సుఖంగా బతకడానికి అనుకున్నాడు. ఎందుకంటే ఒక సామెత ఉండేది, మీకు తెలుసు తెలియదు, కులం చెడ్డ సుఖం దక్కాలని. అవునా? అందరండి, కులం చెడ్డ సుఖం దక్కాలి. క్రైస్తవం అంటే మతం కాదు, క్రైస్తవం అంటే కులం కాదు. క్రైస్తవం అంటే మానవ జీవన విధానం. మానవుడుగా జీవించడానికి దేవుడు రక్షించలేదు. చెప్పండి బాగానండి. మానవుడులాగా జీవించడానికి దేవుడు రక్షించలేదు. మానవుడు దేవుని కుమారులాగా, దేవుని కుమార్తెలాగా జీవించడానికి రక్షించాం. దైవికమైన స్వభావం ఉండాలి ఇక్కడ. అన్ని విషయాల్లో దైవికమైన స్వభావం ఉండాలి, దైవత్వం ఉండాలి ఇక్కడ. మానవత్వం కూడా కాదు. దుష్టత్వం అయితే అసలే దగ్గర రావద్దు. దుష్టత్వం రాకూడదు, మానవత్వం కూడా ఉండకూడదు. మానవత్వుడు అంటే ప్రతి మనుషునికి స్వార్థమే ఉంటుంది. ప్రతి మనిషికి మీ ఇంటిల కొరకే ప్రార్థన చేసుకుంటాం, ఊళ్ళో కొరకు చేయవు, దేశంలోకి అసలే చేయవు. మానవునిగా జీవించడానికి దేవుడు రక్షించలేదు. మానవుడు దైవిక స్వభావంతో జీవించడానికి దేవుడు రక్షించాడు. అందుకొరకే అన్ని మార్గాల కంటే ఇది శ్రేష్టమైన మార్గం. కొంతమంది ఇట్లా జంజం వేసుకోగా చూసినాం రా, జంజం అడిగారు ఎప్పుడైనా, జంజం అంటే ఏంది అర్థం అని అడగండి. ఈసారి ఎవరైనా కనబడితే అన్న ఏదేందో దారం ఇట్లా వేసుకున్నావు, దాని అర్థమైంది అని అడగండి. జంజం అంటే అర్థమైంది తెలుసా? ఒక్కొక్క విధంగా క్రైస్తవుడు అంటే ఎలాగో జంజం వేసుకున్న వాళ్ళు కూడా క్రైస్తవులాగా జీవించాలి. జంజం వేసుకున్న వాళ్ళు దైవికమైన స్వభావంతో జీవించాలి. ఆయన కోటైనా సరే, బాబనైనా సరే, సాలైనా సరే, ఇంకా ఏ జాతలు కులపలు వేసుకుంటారో కానీ జంజం యొక్క అర్థమైందో అడగండి. ఇప్పుడు మనం కూడా అంతే, క్రైస్తవం అంటే అర్థమైందో తెలుసుకున్నాక క్రైస్తవుడుగా నీకు ఇష్టమైతే బాప్తిసం తీసుకునే మార్గాలు నడు. క్రైస్తవం అంటే అర్థం ఏంటిదో తెలుసుకో మొట్టమొదటి. అందుకొరకు యేసు అంటాడు, ప్రభువాను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో చేరడు అంటాడు. పరలోకముందు నా తండ్రి చిత్త ప్రకారం నడిచేవాడే చేస్తాడు అంటాడు. మరి తండ్రి చిత్తం నీకు ఎలా తెలవాలి? నీ దగ్గర ఈర్ష్య ఉన్నది, నీకు ఎలా తెలుస్తుంది? నీ దగ్గర ద్వేషం ఉన్నది, నీకు ఎలా తెలుస్తుంది? నీ దగ్గర స్వార్థం ఉన్నది, నీకు ఎలా తెలుస్తుంది? నీకు దగ్గర లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, జోపు డంబాలు ఉన్నాయి, నీకు ఎలా దేవునితో సంబంధం ఉంటుంది? ఉండదు. ఇవన్నీ ఉంటే దేవునితో నీకు సంబంధం ఉండదు. నేను రక్షించిన మాట నిజమే. దేవుడిని దర్శిస్తేనే, దేవుడిని మనసు మారుస్తేనే బాప్తిస్తంలోకి వచ్చింది, అది నిజమే. కానీ ఆ రోజే నువ్వు చచ్చిపోతే పరలోకం ఉండేది. కానీ మారు మనసు లేకుండా చచ్చిపోతే మాత్రం పరలోకం ఉండదు. మనం ఆ రోజే నీతిమంతులం. అందుకనికే బాప్తిస్మం ఇచ్చామని అంటాడు, సర్ప సంతానమా. ఇంక వాళ్ళు మారలేదు. రాబోయే ఉగ్రత నుంచి నీకు బుద్ధి చెప్పుటకు, మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు, ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడని హెచ్చరిక చేస్తున్నాడు. మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, లేని ఎడలా గొడ్డలి చెట్టు వేరిన బెచ్చబడి ఉన్నది అంటాడు ఆయన. అసలు బాప్తిసం తీసుకున్నామంటే నీకు మారు మనసు ఉన్నదని అర్థం. మరి మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే గొడ్డలి చెట్టు వేరులోనే ఉన్నది. గొడ్డలు లేపోరా అనక్కర్లే. ఆ చెట్టు మొదట్లో గొడ్డలి, దాన్ని నరికేయరా అంటాడు అంతే. చెట్టు మొదట్లో గొడ్డలు ఉన్నది, దాన్ని నరికేయరా అంటాడు. కనుక దయచేసి దేవుని నమ్మేయండి. మంచిది, అదృష్టవంతులు, మంచిది, చాలా మంచి మార్గంలోకి వచ్చాం, సూపర్ మార్గంలోకి వచ్చాం. కానీ మరి మీరు జనములకు సాక్షిగా ఉండాలి. ఎలాంటి సాక్షిగా ఉండాలి? బాప్తిస్మం ఇచ్చినప్పుడు సర్ప సంతానమా అనే సాక్ష్యమా? సర్ప సంతానం అంటే అర్థమైంది అసలు? వంకరతో ఓలని అర్థం. చెప్పండి, సర్ప సంతానం అంటే అర్థమైంది? సర్పం వంకర తింకర నడుస్తుంది, ఇట్లా అంటది. నీళ్ళల్లో అట్నే నడుస్తుంది, బయట అట్నే నడుస్తుంది. భూమి మీద నడిచినా ఇటు తిరుగుతుంది, భూమి మీద తిరుగుతుంది, కొద్దిసేపు. సరే, నీళ్ళలో చక్కగా పోతుంటే నీళ్ళల్లో కూడా ఇట్లా అంటది మనది. మరి అదే వంకరతోలు. నీళ్ళల్లో అట్లనే నడుస్తుంది, బయట కూడా అట్లే నడుస్తుంది. అసలు బాప్తిస్మం రొట్టె తీసుకోవటం అంటే అర్థమైంది అసలు? రొట్టె ఎందుకు తీసుకోవాలి? ఆయన పునరుత్థాన శక్తి నీలోనికి రావటానికి, ఆయనలాగా నువ్వు పరిచయం చేయటానికి రొట్టె తీసుకోవాలి.
మనం ఎవ్వరమైనా ఏ పనైనా చేయొచ్చు. నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. ఎవరైనా ఒకవేళ దయ వెలుగుడుతున్నాడు, దేవుని బలం. ప్రజలు రక్షిస్తున్నాడు, దేవుని బలం. వారి దగ్గర పోతే నెమ్మది కలిగిందంటే దేవుని బలం, అది దేవుని కృపాది. కనుక దయచేసి దేవుని వాక్యం చెప్పినట్టు మనం యెషయా గ్రంథం 55:4 రాయబడ్డట్టు, ఇదిగో జనములకు సాక్షిగా నియమించితేనే, జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. చెప్పండి, ఆర్డర్ వచ్చేసింది, అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది దేవుని దగ్గర నుంచి. నువ్వు సాక్షివి, అపాయింట్మెంట్ ఆర్డర్. నువ్వు రాజువి, అపాయింట్మెంట్ ఆర్డర్. నువ్వు అధిపతివి, అపాయింట్మెంట్ ఆర్డర్. అధిపతి యెహోను దేవుడు అభిషేకించినప్పుడు, అధిపతి నీతోటి కొద్దిగా పని ఉన్నది, రావయ్యా, దేవుడిని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు అని అతను గదిలోకి తీసుకువెళ్ళి రహస్యంగా తల మీద తైలం పోసి, మరి ఈ రోజు నుంచి నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అని అభిషేకించినట్టుగా చూస్తున్నాం మనం. జనములకు రాజుగా, సాక్షిగా నువ్వు సాక్షిగా ఉండాలంటే ప్రకటన గ్రంథం 22:1-2-3 రాయబడ్డట్టు, దేవుని యొద్ద నుండి, గొర్రెపిల్ల యొద్ద నుండి, ఆ సింహాసనం యొద్ద నుండి బయలుదేరిన ఒక జీవజల నది ఉన్నది. అది స్ఫటికం లాగున్నది. స్ఫటికం అంటే బయట నుంచి లోపల నుంచి చూస్తే ఆ స్ఫటికంలో క్లియర్ గా కనబడుతుంది అన్నమాట. మీరు పటిక తెలుసా? ఒకరొకరు ఉండే షేవింగ్ లో వాడే పటిక తెలుసా? తినే పటిక కాదు. ఆ పటికే ఆ ఎర్రటి నీళ్లు ఒక గ్లాసు నుండి తీసుకొని, నీళ్లు పోసి మట్టి నీళ్ళు తీసుకొని మురికి చేసి ఆ పటిక దాంట్లో వేయండి. స్ఫటికం అని ఉపయోగించండి. ఆ పటిక దాంట్లో వేయండి. ఒక 2-3 నిమిషాలను మనం నిమ్మకాయ పెరుగులో ఎట్లా విరిగిపోతుందో, పాలల్లో ఉప్పు వేస్తే ఎట్లా విరిగిపోతుందో అంటే విరిగిపోతాయి. విరిగిపోయి నీళ్ళు ఒక పైకి లేస్తాయి. ఆ మట్టి అంతా విరిగి కిందికి అడుక్కు కుదురుకుంటాం. గాజు గ్లాసులే. మనం ఎప్పుడైతే యేసుదేవుని దగ్గరకు వచ్చినామో మన దగ్గర కూడా ఆ మాలిన్యం అంతా విరిగిపోవాలి. విరిగిపోయి అడుక్కు జరుపుకోవాలి. మాలిన్యం అంతా వెళ్ళిపోవాలి. మన దగ్గర ఉన్న దోషాలు, అతిక్రమాలు, పాపాలు అన్నీ నిర్వీర్యమైపోవాలి. వాటి జోలికి పోవద్దు. కక్షలు, అసూయలు, కలహాలు, భేదాలు, మత్సరాలు, విమతములు, ఈ ఆచారాలు, లోక సంబంధమైన మర్యాదలు, లోక సంబంధమైన ఆచారాలు అన్నీ. ఒకసారి యేసుపేటలో బోధ చేస్తుంటే వాళ్ళ చెల్లెను అమ్మ చెప్పిన శిష్యులు అడిగింది, అయ్యా మీ అమ్మ మీ చెల్లెలు వచ్చాను, కొద్దిసేపు ఏమన్నా ఆఫ్ చేసి పాట పాడుతాం, మాట్లాడుతాం. ఎవరు నా చెల్లి వాళ్ళు అక్కడ వచ్చి నిలబడ్డోళ్ళు నా కొరకు, ఏదో ఇంటి పైన కొరకు నిలబడ్డారు. నా చెల్లె ఇదిగో నా వాక్యం నా వెళ్ళే నా చెల్లె, వాళ్ళని చెల్లెని తెలుసా? వాళ్ళకు ఉదయం ఎంత నొచ్చుకున్నదో. ఇదేంది ఇట్లా ఈ భాష మాట్లాడుతుంది? మన ఇంట్లో పెట్టి మన ఇంట్లో పెరిగినోడు ఇట్లా అనవసరం. 9 నెలలు పోసిన అసంటి మాట మాట్లాడతాడు ఎక్కడ? 3 ఏళ్ళు పాలు ఇచ్చిన అసంటి మాట మాట్లాడతాడు ఎక్కడ? ఎవరన్నా తల్లి, ఎవరన్నా చెల్లి అంటుంది. మన కళ్ళ నుంచి నీళ్లు పట్టపట్ట పడి ఉండొచ్చు వాళ్ళ అమ్మ. ఎవరన్నా చెల్లి అని అంతమందిలో పట్టుకొని అంత పెద్దగా అంటాడు ఎక్కడ? ఇప్పుడు మీ అమ్మ వచ్చిందా, ఎవరన్నా చెల్లి తల్లి అని అనుకో, ఎట్లుంటే వాళ్ళు నొచ్చుకోదా? వేసే మాట మన హృదయాన్ని నొప్పిస్తుంది తెలుసా? నిజమైన స్నేహితుడు వింటున్నా చెప్పు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడు. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. మనకు ముద్దు పెట్టేటోళ్ళు కావాలి కదా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడ? అందరూ మైక్ ఇచ్చినా కూడా చెప్తున్నా. మైకులో చెప్పు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించాడు. లేయా 27 సామెతలు 27 చూడు. 27 ఏం రాసింది తెలుసా?
సామెతలు 27 ఏం రాసింది తెలుసా? హల్లెలూయా. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని మొదలు పెట్టు. మేలు కోరి నిజమైన స్నేహితుడు అయితే గాయాలు చేస్తాడు. నేను నిజంగా మీకు స్నేహితుడు అయితే నేను గాయాలు చేయాలి మిమ్మల్ని అంతే. ఒక నేను పగవాడిని అయితే నేను ముద్దులు పెట్టుకొని మెచ్చుకొని, నేను ముక్కు ఎంత బాగుంది, నీ చీర ఎంత బాగుంది, నీ డ్రెస్ ఎంత బాగుంది, అబ్బా నువ్వు భలే బాగా వాడిను అట్లా మెచ్చుకోవాలి. పగవాడైతే అట్లా మెచ్చుకుంటాడు. నిజమైన స్నేహితుడు అయితే గాయాలు చేస్తాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయాను, నీ ప్రాణం కాపాడడానికి గాయం చేస్తాడా, నీ ప్రాణం తీయడానికి గాయం చేస్తాడా? కాపాడాడు. ఇది కూడా అంతే. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయడు, పగవాడు లెక్కలేని. నేను ఒకసారి ఇట్లనే బాగా కఠినంగా వాక్యం చెప్తున్నా. మేసంటలు అబ్బా అంత కఠినంగా, అయ్యో అంత కఠినంగా అపరూపాలు పడుతుండే. నా పక్కన కూర్చున్నాడు ప్రార్థన చేసుకుంటా. అటు చేసుకుంటేనే ఇటు వింటున్నాడు. నేను మాట్లాడే మాటలు ఆయనకి గాయమైపోయి లోపల బ్రవా అసలు ఈ అయ్యగారులో ఎవరు ఎంత కఠినంగా చెప్తారా, ఎవరున్నారు ప్రభా, ఎవరున్నారు ప్రభా అంటే అప్పుడు యేసు ప్రభు ఉన్నాడట, నేనే ఉన్నాను అంట అని. 27 సామెతలో 4వ వచనం మనం చదువుకుంది. 5వ వచనం, 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించడం మేలను. అప్పుడు నోరు మూసింది, నోరు కుట్లేసుకున్నాడు. వింటున్నారా? అడిగిండు అట్లా. మీరు అడగరు. మీరేమో అయ్యగారు నువ్వు నాకెలా చూసుకుంటే చెప్పింది, నాకెలా చూసుకుంటే చెప్పిండు, మొత్తం నా గురించి చెప్పిండు. ఎవరో చెప్పినట్టుంది కానీ నా గురించి. అందుకొరకని ఇంకా ఎక్కువైతే కష్టాలు. అట్లా ఎవరైనా భావిస్తే ఇంకా ఎక్కువ కష్టాలు అయితే తెలుసా. ఘనత ఉండదు, ఐశ్వర్యం ఉండదు, సుఖం ఉండదు. వింటున్నారా? శాంతి ఉండదు, సమాధానం ఉండదు. హల్లెలూయా. కనుక లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలన్నాడు. అప్పుడు మళ్ళీ తర్వాత చెప్పిండు, అయ్యగారు నువ్వు ఇట్లా ప్రార్థన వాక్యం చెప్తుంటే నాకు బాగా బాధ అనిపించింది. నాకే బాధ అయితే వాళ్ళకి ఇంకెంత బాధ ఉండాలి. వాళ్ళకేం బాధ ఉండదు. వాళ్ళన్నీ ముద్దుబారిపోయినాయి. ముద్దుబారిపోయిన వాళ్ళకి ఏం బాధ ఉంటుంది? శుతిమెత్తనుడికి అయితే బాధ ఉంటుంది. ముద్దుబారిపోయిన వాళ్ళకి ఏం బాధ ఉంటుంది? అయ్యగారికి అట్లా అనుకుంటే అని అట్లా అంటే అయిపోయి ఒక్క మాట అంటారు. అయ్యగారికి అని పైన పాట అట్నే అంటే బాధపడక అంటే అయిపోయి మళ్ళీ పాతతో వల్లే నడుచుడు. దైవికం లేదు, గైవికం లేదు. నేను పిలిచిన త్రోవే వేరు. అసలు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? ఆయన లాగా నువ్వు నడవటానికి పిలిచాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం లేదా? ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ. ప్రేమ సగం ఉంటే సరిపోదు, పరిపూర్ణం కావాలి. నేను చెప్పిన కదా 3 సంవత్సరాలు వరకు నాకు దేవుడు ఏం సాయం చేయలేదని. ప్రేమ ఉన్నది కానీ పరిపూర్ణం లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమాయను. మళ్ళా ఆయన యందు నిలుచున్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనను అలాగనే తాను నడుచుకున్న భద్రుడై ఉన్నాడు. అది అసలు సంగతి. నమ్మితే సరిపోదు. ఏదో పలసటి ప్రేమ ఉంటే సరిపోదు. ప్రేమలో పరిపూర్ణమైపోవాలి. మనం అందరిని ఒక తిరిగా చూడాలి, అందరిని ఒక తిరిగా ప్రేమించాలి, అందరిని ఒక తిరిగా గౌరవించాలి. ఇంకా స్పష్టంగా రాసింది, ప్రశస్త వస్త్రములు ధరించుకొని బంగారు ఉంగరం పెట్టుకున్న వాడిని కుర్చేసను ఎగో కూర్చో, మురికి బట్టలు ధరించుకున్న వాడిని ఆ పాదపీఠం దగ్గర కూర్చో, లేకపోతే వెనక కూర్చో. ఇంత మర్యాద కనబట్టలేదా? ముందొచ్చి కూర్చున్నావు, బట్టలు చూడు ఎట్లున్నాయో, వెనక కూర్చో అంటారు కొంతమంది. అట్లా అనకూడదు తెలుసా. అది క్రైస్తవమా? దాన్ని క్రైస్తవం అంటారా?
జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దైవికమైన స్వభావం రావాలి మనలోనికి. మన స్వభావం దైవికంగా ఉండకపోతే నీ క్రైస్తవ జీవితం కాదు. నీ బాధలు, నీ కష్టాలు ఎన్నటికీ సమస్య పోవు. నువ్వు ఎన్నటికీ రాజుగా ఉండలేవు. ఇక నేను నమ్మడు, నువ్వే సత్యం పాటించు. నువ్వేం రాజు అవుతావు? రాజు అంటే ఒకరి మీద అధికారిగా ఉండలేవు, ఒకరిని నీ ఆధీనంలోకి తీసుకొని రాలేవు. నీ దగ్గర సాక్ష్యం ఉండాలి, అన్ని రకాల అనుభవాలు నీలో ఉండాలి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని నిశ్చయించుతున్నాడు. నువ్వు అన్నిటికీ దేవుని మీద ఆధారపడితే పర్ఫెక్ట్ అయిపోతావు. ఎవరైనా అవుతావు. దేవుడు పక్షపాతి కాడు. చదువు లేకున్నా కూడా చదువు వచ్చిన వాళ్ళకంటే చదువు రాని వాళ్ళు మంచిగా వాక్యం చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు తెలుసా. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి. నిజంగా మనం కనుక ఒక రాజుగా, ఒక అధిపతిగా, ఒక పరిపూర్ణంగా దైవికమైన స్వభావం మనలో ఉంటే ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళ మీద జాలి పుడుతుంది. ఎమ్మటే జాలి పుట్టడం కాదు, మనం చేయగలిగింది చేస్తాం వాళ్ళకు. అది దేవుని స్వభావం. ఎవరిని కూడా ఆయన చూసి చూడనట్టు విడిచిపెట్టి పోలే. ఒకసారి ఆ జనసమూహంలో ఎవరు కనబడలేదు, బాధలు ఉండవు, ఆయన కనబడలేదు. ఒకడు అంటాడు, దావీదు కుమారుడా అంటాడు. జనసమూహంతో గుంపులు గుంపులు ఉన్నారు ఆయన చుట్టూ. అరే ఎక్కడి నుంచో స్వరం పడుతుంది. వెంబటే ఆగిపోయాడు, నిలబడ్డాడు, అడుగు ముందుకేయాలి. ఎవరైనా అక్కడ ఎవరన్నా పిలిచారు, ఇంకా పెద్దగా కేకేసాడు, ఏందిరా వాళ్ళకు ఆయన ఎవరనుకుంటాను పిలుస్తూ వస్తాడా, నోర్మై అన్నాడు. నోర్మై అంటే వేసిపోయిందా? కంటిన్యూగా పోలే, ఆగి అతను పిలుచుకోరండి అన్నాడు. నేను వేసిపోరమ్మంటున్నాను. వెంబటే మన దగ్గర కింద కింద తువాల వరిసిండు పైసలు వేయటానికి. ఆ తువాల ఇవాళ తీసి ఇస్త్రీ పడేసి నన్ను ఏసుడు పిలుస్తున్నాయని ఏసు దగ్గర దగ్గర పోనే పోయిండు. అసలు నీకేం కావాలన్నాడు. చూపు కావాలన్నాడు. మరి నేను చూపిస్తాను, నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్న ప్రభావం, నేను నమ్మక చొప్పున నేను కలుగును కాకున్నాడు. అంతే, వెంబటే కళ్ళు వచ్చేసాను. లేయా ఇంకొక వ్యక్తి ఆ శిలోయమైన కోనేటికి వెళ్ళి అక్కడ కడుక్కొని కళ్ళు వస్తాను. అతనికి కళ్ళు వచ్చింది. ఇంకొక వ్యక్తికి ఊరు బయట తీసుకుపోయి కింద మూసి బురద చేసి కళ్ళకు పూసాడు. ఇట్లా రకరకాలుగా, అందరికి ఒకే పద్ధతి కాదు. జాగ్రత్తగా వినండి. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. అయితే ముందు మనం ఆయనకు సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉన్న మనం సిగ్గుపడకూడదు. నన్ను దేవుడు సిద్ధపరిచాను. యెషయా గ్రంథం 45:6 తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు నేను తప్ప వేలుకు దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్టునే ఉన్నాను. ఎరుగుకున్నప్పటికీ నేను సిద్ధపరిచితిని అని రాసుతుంది. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకున్నప్పటికీ. చూసిన మనం ఆయన ఎరగటం అంటే ఆయన ఆజ్ఞలన్నీ మనం పెద్ద పాటించట్లేదు. నువ్వు నన్ను ఎరగకున్నప్పటికీ నేను సిద్ధపరిచాను. యెహోవా నేనే, వేరే ఏ దేవుడు ఎక్కలేడు. ఏ దేవుడు ఎక్కడుంటే మనుషులకు ఏ బాధలు ఎందుకుంటే మనం దీంట్లోకి ఎందుకు వస్తాం? ఆ ఇంటర్వ్యూలో యూట్యూబ్లో అడుగుతుంటే ఒక్కళ్ళు చెప్పటంలే ఏ దేవుడు ఎక్కలేడయా, అసలు దేవుడు అంటే మేము ఎందుకు దీంట్లోకి ఎందుకు వస్తామా అనా ఒక్క మాట అంటలే, ఒక్క మనిషి కూడా అంటలేదు. ఇంకా అర్థమయ్యే రీతి కూడా చెప్పొచ్చు వాళ్ళకు, కౌన్సిలింగ్ చేసే వాళ్ళకు, లేదా కౌన్సిలింగ్ కాదు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు. అక్కడక్కడ పెళ్లిళ్ళు విడాకులు ఎందుకు అవుతున్నాయో తెలుసుకోపోవనాలి. ఈ దేవుని ఎందుకు నమ్మినావు అంటే విడాకులు ఎందుకు తీసుకున్నారో తెలుసుకోపోవనాలి. అప్పుడు అర్థమవుతుంది, ఆయనకు ఉత్తైన అర్థమవుతుంది. మన దగ్గరకు వస్తే అర్థమే కావాలి. మనం ఎక్కడికన్నా పోతే ఆ మనిషి వెలగాలి, మలిగిన మనిషి ఎలగాలి. అందుకొరకే భూ దిగంతల వరకు జనులు తెలుసుకోవాలి. నేను చూడంగానే నీ నోటి నుంచి మాటలు వస్తుంటే జీవధారలాగా ఉండాలి. అది అతనికి జీవం గల చేయాలి. ఒకసారి TV9 విలేకరు వచ్చాడు నా దగ్గరికి, ఒక కేసు పట్టుకొని. ఆ కేసులో ఆయన ఫెయిల్ అయిపోయి నా దగ్గర తప్పు పట్టాలని చూసిండు. ఒక్క చిన్న తప్పు కూడా దొరకలే. పోయేటప్పుడు ఆయన గారు ప్రార్థన చేయమన్నాడు.
ప్రార్థన చేస్తే భూలోకం అంతా గిర్రున తిరిగినట్టు అనిపించింది ఒక్కసారి. గిర్రున రింగున తిరిగిందట ఒక్కసారి, గోళం అంతా తిరిగిందట. ఏంది నాకు ఇట్లా అయింది, ఏంది నాకు ఇట్లా ఎందుకు అయిందని. మరి అదే యేసుదేవుడు అంటే మేము పిచ్చోళ్ళం కాదు, మేము నమ్ముకున్నాం. భూలోకం అంతా గిర్రున తిరిగిందని మన పత్రికా విలేకరు, TV9 విలేకరు ఏదో నా మీద నేరం మోపి కేసు నా దగ్గరికే, పోలీస్ స్టేషన్కి ఏమో లేదు, పెద్ద మనిషి దగ్గరికి పోలేదు, ఎక్కడికి పోలేదు, నా దగ్గరికి వచ్చి అసలు ఈయన సంగతి ఏందో తెలుసుకుందామని వచ్చాను. దేవుడు చూపించాడు నా సంగతి ఏందో, దేవుడు చూపించాడు. వింటున్నారా? లేయా జాగ్రత్తగా వినండి. నా మీద ఒక ఆయన ఉత్తనే తప్పుడు కేసు పెట్టాను. తప్పుడు కేసు పెడితే పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసేయాలి, తప్పుడు కేసు నిజమైంది కదా అని కొట్టేశాను. తప్పుడు కేసు కాబట్టి ఆయన జైలుకు పోవాల్సిందే. మళ్ళీ వచ్చి బతిలాడింది. మళ్ళీ ఆయన వకీలు బతిలాడి, ఇక తప్పు అయిపోయింది, ఇక నన్ను క్షమించాను. దేవుడి మార్గంలో ఉంటే దేవుడు నీకు తోడుంటాడు. నా ఒక్క అనుకుంటే ఏం లాభం? క్రైస్తవులకి జోలికి ఎవరు వచ్చినా అట్లా కావాలి అందరికి కూడా. అప్పుడు మన జోలికి వస్తారు ఎవరన్నా ఒకరు? ఎవ్వరు రాదు తెలుసా. క్రైస్తవులు అంటే ఏం చేస్తారు? ఎంత పెద్ద కొమ్ముల దగ్గర మనగాడు వచ్చినా ఓడిపోవాల్సిందే. దావీదు సైన్యం చాలా తక్కువది. యుక్రెయిన్ చాలా చిన్న దేశం, పెద్ద దేశం. రష్యా ఇప్పటి వరకు గెలవలే, గెలిచినట్టు ఎవరు ప్రకటించలే తెలుసా. ఇస్రాయల్ దేశం ఇప్పుడు రాదు. ఇస్రాయల్ దేశం ఒకేసారి 2-3 దేశాలతో యుద్ధం చేస్తున్నది. ఇస్రాయల్ ఇప్పటి వరకు ఓడిపోలే. అట్లా ఉండాలని దేవుడు నిన్ను రాజుగా ఉంటానని పిలిస్తే, సాక్షిగా ఉంటానని పిలిస్తే, అధిపతిగా ఉంటానని పిలిస్తే, మా కులమే కాసంటే కులం, మా బతుకే కాసంటే బతుకు, ఎవరు లేకపోతే పైకి వస్తాం, మా కర్మ మా తలరాత రాసిపెట్టింది. ఏమన్నా అర్థం పర్థం ఉన్నదో? దేంట్లో ఎంత మహత్యం ఉన్నదో తెలుసా ఈ గ్రంథంలో? ప్రార్థన చేయరు, తింటారు, కూర్చుంటారు, కనిపెట్టరు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించిన అన్నారు, నాకు ఎందుకు పెళ్లి చేసిన అన్నారు, ఎందుకు పిల్లలు ఇచ్చిన అన్నారు. అసలు ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉండాలి. స్వాతంత్రం నీ కళ్ళ మీద నిలబడాలను. ఒకళ్ళ మీద ఎప్పుడు ఆధారపడటం భక్తి కాదు అది. అసలు ఒకళ్ళు చేజాపి 5 రూపాయలు ఆడటం భక్తి కాదు అసలు. అది అస్సలే భక్తి కాదు. అది మీరు నమ్మండి, నమ్మపండి. అపోస్తుల కార్యం 14:8 అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. కృష్ణ పుట్టింది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి, ఎప్పుడు పుట్టిన కాంచి మొత్తం కింద మెసుండేది ఏం లేదు. కడుపులనే నడుము పడిపోయింది. నడుము పడిపోలే, నరాలు పట్టుకునేట. మన కథ అంతా నరాల చెట్టు ఉంటుంది. ఎప్పుడన్నా మీరు పోలియో వ్యాధిగ్రస్తులు చూసినా, చెయ్యి ఉంటుంది కానీ పనిచేయదు, కాళ్ళు ఉంటాయి కానీ పనిచేయవు. అవునా? కాళ్ళు లేవా? ఉన్నాయి కానీ బలంగా ఉండదు, ఎండిపోయి ఉంటుంది మొత్తం. ఎముకే ఉంటుంది, ఇట్లా ఊగుతూ ఉంటుంది, ఉత్తానే. కారణం ఏంటిది? నరాలు. రక్తనాళం వేరు, నరం వేరు. మళ్ళా నరాలంటే రక్తనాళం అనుకోకండి. ఒక రక్తనాళం లేకపోతే పూర్తిగా నిజంగా ఎండిపోవాలి, కట్టి ఎండిపోయినట్టు ఎండిపోవాలి. రక్తం అందకపోతే రక్తం అందుతుంది, నువ్వు కోస్తే రక్తం కూడా వెళ్తుంది, కానీ నరాలు పనిచేయవు. నరాలంటే నరాలతోటే ఉన్న కథ అంతా. ఇక్కడ పువ్వు ఉన్నది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదున్నది, ఇదే నరం అనుకుందాం. ఇది నిలబడటానికి ఈ కారణమే నరం అనుకుందాం. మనం తోలు బొమ్మలాట అంట చేస్తున్నా వెనకట, ఇట్లా ఏళ్ళకి తారాలు కట్టి ఇట్లా అంటే ఓ సేమ్ అదే టైప్ అనమాట. మనం కూడా అంతే. నరాలు వేరు, రక్తనాళాలు వేరు. రక్తనాళాంటేనో ఇట్లా పంపు నల్లాలు, నరాలంటేనో కరెంటు లైన్ అనండి. నరములు అనగా కరెంటు లైను అనండి. మన ఇంటికి కరెంటు లైన్ అంతా నరాలు, మన ఇంటికి పైపు లైన్ అంతా రక్తనాళాలు అనండి. అట్లా అనమాట. సేఫ్. జాగ్రత్తగా వినండి. పుట్టినది మొదలుకొని వాడు తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బయటపడ్డాడో, ఎక్కడ కూర్చోబెడితే అక్కడే
కాలు గుంజినా ఏడిచేటోడు, చేతులాగినా ఏడిచేటోడు, ఎక్కడ గొలబడితే అక్కడే. ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, ఇప్పుడు 40 సంవత్సరాల వయసు వచ్చింది. పాపం ఎంత ఇంట్లోకి ఎంత భారం. కానీ కొడుకు పుట్టిన సంబరం ఉందా? మీరే చెప్పండి. మగపిల్లగాడు ఆడపిల్లనా అన్నారు పుట్టంగానే. మగపిల్లగాడే పండులాగా ఉన్నాడు, 4 కిలోలు ఉన్నాడు అన్నారు అనుకో, ఏమో సంబరమే సంబరం. ఇక తర్వాత చూడు ఉంటది కథ. అన్నిటికీ చేసుడే. మొత్తం మొత్తం A to Z 40 సంవత్సరాల వయసు వరకు వీడిని ఎట్లా బతకాలి అంటే వాడిని చూసి గుడి ముంగడ కూర్చోబెడితే, తాపేసి కూర్చోబెడితే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు దాన ధర్మాలు చేస్తే, భక్తులు చేస్తే పొట్ట గడవదా అన్నట్టు అక్కడ కూర్చోబెట్టేవాళ్ళం. లేయలుయా, దేవునికి స్తోత్రం, లేయలుయా. ఇంతమంది మనం అనుకున్నాం, చూసినావా? ఏమనుకున్నాం? దేవుని స్తోత్రం, లేయలుయా. సాక్షిగా వాళ్ళు మంచి సాక్షులు. బోధిగంతాలకు మేము సాక్షులం అంటారు పేతురు, యోహానులు. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అపోస్తులుగా అంటారు. దేవుడు మమ్మల్ని లోకానికి సువార్త పెట్టించడానికి మేమే సాక్షులం అంటాడు. ఆయన మృతుల్లో లేచిండు, మేమే సాక్షులం అంటాడు. నిజమైన సాక్షులు వాళ్ళు. ఆ నిజమైన సాక్షులు టైం ప్రకారం చేస్తారు. ఏ పనైనా 3 గంటలకు మధ్యాహ్నం ప్రార్థన చేసుకుందామని మందిరానికి వెళ్తాడు, సమాజ మందిరం. ఆ మెట్ల దగ్గర పుట్టుకతోనే కుంటివాడు, పుట్టింది మొదలుకొని ఎన్నడూ కూడా ఒక్కరోజు కూడా లేచి నడవలేదు, కూర్చోలేదు. హల్లెలూయా. ఎప్పుడు కూర్చొనే ఉంటాడు అనమాట. లేవటానికి నరాలు పనిచేయట్లే. పుట్టినది మొదలుకొని కుంటివాడై. ఇక దీని అర్థం చెప్పనా? అసలు అర్థం కొంతమంది ఏందో కానీ ఏం పుట్టుకో అలా పుట్టుకో కానీ పాపం ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడటమే. దేనికి? అన్నిటికీ. మీకు పైసలు కావాలనుకో ఒకరి మీద ఆధారపడటం, బట్టలు కావాలనుకో ఒకరి మీద ఆధారపడటం, చెప్పులు కావాలనుకో ఒకరి మీద ఆధారపడటం, పెన్ను కావాలనుకో ఒకరి మీద ఆధారపడటం, టిఫిన్ కావాలనుకో ఒకరి మీద ఆధారపడటమే. నీకు ఏది కావాలన్నా ఒకరి మీద ఆధారపడాలి అంతే. అదే కుంటితనం అని. కుంటోడు ఎప్పుడు చేదాపుతాడు ఇతరులకు. కుంటోడు అంటేనే అర్థం ఏంటంటే ఇతరులకు చేదు. అదే కుంటితనం, మీ కుంటితనం. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడటం, స్వతంత్రత లేదు. వింటున్నారా? మీకు మీరు సంపాదించుకునే తెలివి లేదు, మీ కాళ్ళ మీద మీరు నిలబడే తెలివి లేదు. వింటున్నారా? నేనైతే 18 సంవత్సరాలకే బొగ్గుబాయిలో ఉద్యోగం సంపాదించుకున్నాను. 18 ఏళ్ళకే. 18 ఏళ్ళకి దాంట్లో జాయిన్ చేసుకోరు. 19 ఆశ అబద్ధమైన సంపాదన కావాలి, సంపాదన కావాలి. సార్ నాది పొరపాటు అయింది అన్నది. 18 కాదు 19 అన్న. అట్లయితే ముందు కిటికీ నుంచి పేరు చెప్పమన్నాడు. పేరు చెప్పాను. ఎంత వయసు? 18. 18 అయితే పనికిరావు పో అన్నాడు. లేదు సార్, లేదు సార్, 19 రాసుకోమన్నా. రాసుకున్నాను. నాకు బాగాలేదు. అది అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, నా కాలం మీద నేను నిలబడాలి, మళ్ళీ 10 మందికి సాయం చేయాలి. మా ఇంట్లో దరిద్రం ఉండొద్దు, మా ఇంట్లో కరువు ఉండొద్దు, మా ఇంట్లో తిండి కరువు ఉండొద్దు, బట్టకు కరువు ఉండొద్దు అనే ఆలోచనతో 18 సంవత్సరాల వయసులోనే వచ్చే బొగ్గుబాయిలో 4 సంవత్సరాలు వేసాను. పొద్దున బాయిలో పోతే సాయంత్రం ఉంటుంది. బాయిల కప్పలాగా ధ్యానం చేశాను. బాయిల కప్ప జీవితం నాకు వద్దు అనుకొని బయటకు వచ్చి 8 ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయింది. ఇక 9వ ప్రయత్నం అవసరం లేదు, చచ్చిపోవటమే ఇక అనుకున్నా. దేవుని దయ వల్ల సువార్తను గట్టిగా పట్టుకున్నా. అందరు పట్టుకున్నట్టు ఎంతో మంది పట్టుకొని లూజుగా పట్టుకోలే, గట్టిగా పట్టుకున్నా. లక్షల అప్పుల పాలైపోయాను. ఇప్పుడు ఆ లక్షలు ఇప్పుడు కోట్ల విలువ ఆ లక్షలకి. ఇప్పుడు వింటున్నారా? నేను లక్షల అప్పుల పాలైనప్పుడు హైదరాబాద్ లో చుట్టుపట్టు ఇక్కడ ఏ ప్రాంతంలో 5,000 ఎకరం భూమి, మియాపూర్ మొదలుకొని, మియాపూర్ ఏంది, బాలనగర్ మొదలుకొని రామచంద్రపురం వరకు ఎకరం 5,000, 6,000, 7,000, 10,000 అనుకుందాం అంతే. కుక్కడిపల్లి దాడితే 5,000 ఎకరం ఆ రోజుల్లో. ఇప్పుడు మొన్న 200 కోట్లకు ఎకరం అమ్మింది తెలుసా మీకు? ఒక ఎకరం భూమి 200 కోట్లకు వేలం పాటలు మన అది కూడా.
రాజశేఖర్ గారు ఎంత కమెంట్ తెలుసా? 100 కోట్ల కమెంట్ ఒకటి పిల్ల హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర. కేసీఆర్ గారు 200 కోట్ల కమెంట్ ఒక ఎకరం చొప్పున. జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు చెప్తున్నంటే దేవుడు మిమ్మల్ని సాక్షిగా ఉండటానికి అనుకున్నాడు, రాజుగా ఉండటానికి అనుకున్నాడు, అధిపతిగా ఉండటానికి నియమించిండు. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది. మీరు సోమరితనంతో పోవట్లేదు, ఆ డ్యూటీ చేయట్లేదు. మా వాడిని బొగ్గు వాళ్ళు మంచి జాబ్ దొరికింది కానీ వాడు డ్యూటీకే కూడా అనేటోళ్ళు లేరా? లేరా? ఆ, కొట్టమందమే పోతాడు వాడు. ఒక 5-6 రోజులు 10 రోజులే పోతాడు డ్యూటీకి. అసలు డ్యూటీకి పోతే ఎంత వస్తుంది తెలుసా? లాడీస్లో బొగ్గు వాళ్ళు కనుక పనిచేస్తారు కనుక వాళ్ళు పోతే ఎంత వస్తుంది తెలుసా? అసలు 1,50,000 2 లక్షలు వస్తాయి. ఇప్పుడు నెల రోజులకు 1,50,000 2 లక్షలు వస్తాయి. అప్పుడు నేను డ్యూటీ చేసినప్పుడు ఎంత తెలుసా? నాకు 450 మొత్తం కలిసి జీతం. ఇప్పుడు అదే జీతం 50,000 స్టార్టింగ్ నేను చేసిన డ్యూటీకి. అప్పుడు లేయా జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు సాక్షిగా. నువ్వు నిజమైన సాక్షిగా ఉంటే నీకు జీతం స్టార్ట్. నువ్వు అధికారిగా ఉంటే ఇంకా వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటాడు. ఇర్మీయా గ్రంథం 26:18 కష్టమును దుఃఖమును చూచుటకై నా దినముల అవమానంతో గతించిపోనట్లు నేనేల గర్భంలో నుండి వెడలి తిని. చూడండి, కష్టమును దుఃఖమును చూచుటకై నా దినముల అవమానంతో గతించిపోనట్లు నేనేల గర్భం నుండి వెడలి తిని. పాపం వెనకో నేను చిన్న పిల్లవాడిని, నాకు ఇప్పుడే దేవుడి పని చెప్పిండు. ఏంది కష్టాలు? బాగా జాగ్రత్తగా వినండి. కష్టాలు ఎందుకు వస్తాయంటే క్రైస్తవులకు వాళ్ళలో ఆత్మీయంగా ఎదుగుదల లేకపోతే కష్టం వస్తుంది. అనండి, అందరూ అనండి. కష్టాలు క్రైస్తవులకు ఎందుకు వస్తాయి అనగా వారు యేసు ప్రభువుకి స్నేహితుల్లాగా ఎదగలేదు. వాళ్ళు 50 సంవత్సరాలు నమ్ముకున్నప్పటికీ పాలు తాగే క్రైస్తవులాగానే ఉన్నారు. అనండి. పాలు తాగే పిల్లగాడు ఏడుస్తుంది అనుకో, వీళ్ళకి ఇంతంత సీసాలో గిన్ని పాలు పోసి ఆ నిప్పలు పెట్టి మూతికిస్తే చల్లబడతాడు. ఒక్కసారి ఏడుపు అంతా ఎగిరిపోతుంది అంతే. ఇక వీళ్ళది కూడా అంతే. ఈ 50 సంవత్సరాల క్రైస్తవం బతుకు కూడా అంతే. ఆ జానని పొట్ట కొరకు ఏదో ఒకటి అందాలి, చల్లబడతాడు అంతే. కానీ దేవుడు అట్లా కాదు. నీ గిన్నె నిండి పొర్లిపోవాలి, నువ్వు కొన్ని 100 మందికి భోజనం పెట్టాలి. యేసుప్రభువు అంటాడు దాదాపు 5,000 మంది, వీరికి మీరే భోజనం పెట్టాలంటాడు. మేము ఎక్కడి నుంచి చెప్తామే, భలే ఉన్నది, మా దగ్గర పైసలు లేవు అసలు, ఇలా కానుకలు ఏళ్ళు భోజనం పెట్టాలి, నాకు అదంతా తెలియదు, మీరే పెట్టాలంటాడు. ఇది ఎక్కడ కథ? ఆయన వాక్యం చెప్తాడు మనం భోజనం పెట్టాలన్నట. ఇగో ఒక్కొక్కరికి కొద్దిగా టిఫిన్ లాగా పెట్టాలన్న 200 దేనారాలు కావాలి. ఇంతలో ఒక పిల్లగాడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి పేతురుకి ఇచ్చాడు. దొరికిన 5 రొట్టెలు 2 చేపలు, నీకు ఎంతకన్నా మా దగ్గర ఏం లేవు, ఇక నువ్వే పెట్టాలనుకో. మాకు ఇంతమందికి 5,000 మందికి నువ్వే పెట్టాలంటే మా గుండెలు అవిసిపోతానే, ఎక్కించి పెట్టాలి. మేము సేనశాలకు అమ్ముకొని రావన్నాం, అదే ఉన్నది. నా చేపలు పెట్టే ధోని వాళ్ళు అమ్ముకొని రావన్నా. మళ్ళీ దవ్వుకున్నా నువ్వు కనుక నీకు నాకు బెడిసింది అనుకో, మళ్ళీ నాకు ధోని మళ్ళీ నేను కొనుక్కుంటానా? ఎందుకని మంచిదని అమ్మలు అట్నే ఉంచిన, వాళ్ళు అట్నే ఉంచిన, ధోని అట్నే ఉంచిన. లేదా కొంతమంది ఏమో తెలివికల్లు ఉంటారు తెలుసా, అది ఇది 2 అటైతే అటు ఇటైతే ఇటు. మొన్న ఒకళ్ళు అట్నే అన్నారు, మళ్ళా నేను చేపలు పట్టాలని పోతాను అంటున్నారు. గమ్మత్తుంటది కొంతమందికి. ఈ గొడవ అంతే ఎందుకు, మా ఆయన దగ్గర పోతాను కొంతమంది ఉంటారు సార్, కొత్త గమ్మత్తు ఉంటుంది. ఇక నేను ఏదైనా ఒకటి ఉద్యోగం చూసుకోవాలి, టీచర్ పోస్ట్ అయినా చూసుకోవాలనుకుంటాను. లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుందంటే దేనికైనా అప్లై చేయాలి, ప్రిపేర్ కావాలంటే తెలుసా. నాకైతే కలెక్టర్ పోస్ట్ ఇచ్చినా నేనైతే బాగుంది. కలెక్టర్ పోస్ట్ కాదు, నువ్వు ఏం చేయకయా,
రోజు ఈ టైం నుంచి ఈ టైంకి ఆఫీస్కి రా, నెల ₹1,00,00,000 ఇస్తాను, నీకు 1,00,00,000 వద్దు, నేను 2,00,00,000 వద్దంటాను. మరి మీకెందుకు 20,000 ఇస్తే 10,000 ఇస్తే ఉరుకుతారు ఇప్పుడు ఉద్యోగానికి. మరి అదేంది తేడా? మరి నాకేమర్థం కాదు. ఎందుకు అట్లా? ఏమో పొట్టనే కడుతుందని మా బాధ అనుకున్నది, నీకెందుకు? లేయలుగా కుంటోనికి ఎంత ఇచ్చినా సంబరమే అనండి. అనండి, కుంటోనికి ఎంత ఇచ్చినా సంబరమే. లేయలుగా దయచేసి అలా చేయకండి. కష్టమును దుఃఖమును చూచుటకై నేను కష్టాలు చూసుకోవటానికి, నేను దుఃఖం చూసుకోవటానికి, నీ కన్నీరంతా బుగ్గల నుంచి కారుతుంటే, నోట్ల కారుతుంటే, 4 చెట్లు లోపల గుంజుకొని ఒక్కొక్క శనుకు తాగడానికి అని దేవుడు రక్షించింది. ఘోరం. నువ్వు సాక్షిగా ఉండమంటే ఉన్నావా? నువ్వు రాజుగా ఉండమంటే ఉన్నావా? నువ్వు అధిపతిగా ఉండాలంటే ఆ డ్యూటీలు చేస్తున్నావా? సాక్షిగా ఏం చేయాలో చేస్తున్నావా? భూ దిగంతముల వరకు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు నేను తప్ప వేరొక దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నువ్వు నన్ను ఎరగకుండినప్పటికీ నువ్వు సిద్ధపరిచిన అదంతా ఉత్తదేనా? నీకు దేవుడు ఎవరో రుజువు చేసుకున్నాడు, శక్తి ఏంటిదో రుజువు చేసిండు, ఆయన మహాత్యం ఏంటిదో రుజువు చేసిండు, ఆయన ప్రేమ ఏంటిదో రుజువు చేసిండు. అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ పయనించి లేయలుగా దయచేసి అసలు చేయకండి. కష్టమును దుఃఖమును సూచటకైనా దినముల అవమానముతో గతించిపోనట్లు నేను ఎలా గర్భంలో నుండి నేను పుట్టకున్నా బాగుండేది. వాళ్ళ అమ్మ కావాలంటే పుట్టిండా, వాళ్ళ నాయన కావాలంటే పుట్టిండా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని రాస్తున్నది? శరీరేచ్ఛలను బట్టి కానీ మానుషేచ్ఛలను బట్టి కానీ మనం పుట్టిన వారము కామని రాసింది. జాగ్రత్తగా వినండి. దేవుని సంకల్ప ప్రకారం, దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటున్నారా? మనం శరీరేచ్ఛలను బట్టి కానీ మానుషేచ్ఛలను బట్టి కానీ 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరేచ్ఛల వలనను మానుషేచ్ఛల వలనను పుట్టిన వారు కారు. దేవుని ద్వారా మనం పుట్టిన మనందరం దేవుని పిల్లలమే, కానీ సాక్షులుగా ఉండాలి. రాజులమే, కానీ సాక్షులుగా ఉండాలి. అధిపతులమే, కానీ సాక్షులుగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఏ ఊర్లో సాక్ష్యం అంటే నేనైతే దేవుని నమ్మినాక 15 రోజులకే, నువ్వు ఇక్కడ కాదు మీ గ్రామంలో సాక్షి ఉండాలంటే ఎంబటే అక్కడికి వెళ్ళిన 6 నెలలు మా ఊర్లో, మా చుట్టుపక్కల గ్రామాల్లో, మా బంధువుల మధ్యలో నేను యేసుదేవుని నమ్ముకున్నా. ఏంది అంత ఎంతో సిటీకి పోయి సంపాదించుకున్నా, అప్పుల పాలైపోయి ఇంటింటికి పోయినా. గొప్ప గొప్ప కోటేశ్వరులు, ధనవంతులు, ఒక ఊళ్ళోనైతే దొరలు అంటారు కదా, ఆ దొర ఇంటికి కూడా పోయాను, చూపెడతా, కళలో చూపెడతా. వాళ్ళ ఇంటికి పోయాను. ఆయన ఎమ్మెల్సీ వెంకటరెడ్డి, గాది వెంకటరెడ్డి. పోయాను, పోయి ఆయన లేడు, దూరస్థానం ఉన్నది. నేను పలానా పలానా ఊరు పలానా ఆయన కొడుకునంటే, బాబు కూర్చోను, ఏంటి తెచ్చినాను, నేను ఏ దేవుని నమ్ముకున్నట్లా చచ్చిపోయేటండి, ఇట్లా దేవుడు దర్శనం అయిండు. ఓ మా మేనలు కూడా అట్నే ఈ మధ్యన మళ్ళీ నా పేరు ఆయన పేరు ఒకటే. ఇగో మా మేనల్లుడు, మా ఆడబిడ్డ కొడుకు అక్కడ ఆయన పాస్తారట, అప్పుడప్పుడు వస్తాడు అన్నాడు. గతం ఆయన నేను ఇద్దరం దాలు సాక్షి, యేసు దేవుడే నా కుటుంబాన్ని చెప్పడానికి అనుకున్నాను. నేను ఎక్కడెక్కడికి వెళ్ళి కూడా ఎవరు చూపెడితే మా బంధువులు వాళ్ళందరికీ చూపెట్టడం కాదు, ఇప్పటి వరకు కూడా వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేస్తారు. చాలా మంది మెత్తబడ్డారు, బాగా మెత్తబడ్డారు, మెత్తబడి 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 లోపడ్డారు. కొంతమంది బాప్తిసం తీసుకుని, కొంతమంది సేవ చేస్తున్నారు, కొంతమంది లేయలుగా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా ప్రార్థన చేపించుకుంటారు, కొంతమంది లేయలుగా. కొంతమంది మా సొప్పదండి వచ్చి కూడా చూసిపోయారు లేయలుగా. కష్టమును దుఃఖమును చూచటకైనా దినముల అవమానముతో గతించిపోనట్లు నేనేలా గర్భం నుండి వెడలెత్తిన. కనీసం ఆ మాట అన్న ప్రార్థన చేస్తుండే ఆయన. మీరు ఆ మాట కూడా చేయరు. నాకు కర్మ ఇంతే, నాకు అది ఇంతేనా, తల రాసి ఇంతేనా, బతికింతే, ఇక మీ ఫలం మీకే. ఇంకా ఆయనన్న దేవుని చెప్తున్నాడు, మీరు అట్లా కూడా చెప్పరు. బో ఎంత విశాల హృదయం ఇది, మొత్తం అనుసుకుంటారు లోపల లోపలనే. బైబిల్ ఏం చెప్తుందంటే 119వ కీర్తన 26వ వచనం చదవండి. ఏం రాసిందో మీ బైబిల్లో?
నా చర్య అంతా నేను చెప్పుకొనగా నీవు నాకు అమ్మా నా చర్య అంటే మన పనులన్నీ మన కథలన్నీ చెప్పాలి దేవునికి. నా చర్య అంతా నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నీ కట్టలు నాకు మీరు చెప్పరు, దేవుని చెప్పరు, పనికి మాలలో చెప్తారు, ఇంకా మీ పరువు దిష్టలో చెప్తారు, ఇంకా మిమ్మల్ని చిన్న చూపు దిష్టలో చెప్తారు, ఇంకా మీ వెనక తీరుగా ముంగట తీరు మాట్లాడటంలో చెప్తారు. అట్లా అస్సలు చెప్పకూడదు, ఎవరు చెప్పకూడదు తెలుసా. అయిపోయింది తెలుసో తెలియక వాళ్ళకి చెప్పిండొచ్చు, చెప్పని చెప్పకండి. బైబిల్లో రాసింది, స్నేహితుని మీద నమ్మకం పెట్టద్దు, ముఖ్య స్నేహితుడి మీద అసలే నమ్మకూడదు. నీ కౌగిట్లో పడుకొని నా భర్త గాని భార్య గాని వాళ్ళ దగ్గర కూడా పేదల ద్వారా కాపెట్టి నీ బలహీనతలు నీ బాధలు అస్సలు చెప్పదు. వింటున్నారా? చెప్తే ఏమన్నా ఆరుస్తారా, తీరుస్తారా? ఇంకా పైనుంచి ఇంకొకరి దగ్గర దానికి అట్నే కావాలనే, బో చిన్నదనుకున్నావు మంచిగా అయింది అని అంటే అప్పుడు ఆ సేవలో మళ్ళీ ఆ మాటని సేవలో పడతాయి. నీకేమైనా సమరం ఉంటుంది? మాట్లాడింది అట్లా చూస్తారు, గుడ్డలో పెట్టి మారదా? ఇప్పటికైనా ఇక మారదా? ఎవరు చెప్పొద్దు మన బాధలు. తీరుస్తారా మరి ఎవరైనా? ఓసారి తీరుస్తారు ఎవరైనా? ఎవ్వరు తీరవారు. ఇంకా ఉన్న పరువు పోతుంది చెప్తే. నా చర్య అంతా నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అంటాడు. మన చర్య అంతా చెప్పుకోవాలి. మన కథ అంతా దేవుని ఎవరికి చెప్తాం? ఆ ఆర్సీఎం వాళ్ళు పాస్టర్ చెప్తారు శివల, వాళ్ళ చర్య అంతా చెప్తారు. అది పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతి ఎవరు చెప్పనక్కర్లే, దేవునికే చెప్పుకోవాలి మనం. వింటున్నారా? వింటున్నారా అంటే కూడా వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే అప్పుడు పాత పద్ధతిలో బలి అర్పించాలి. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి పావురమా, గువ్వన, గొర్రెన, ఎద్ద, దాన్ని బట్టి యాజకుడు వాళ్ళకు చెప్పిన దాన్ని బట్టి ఆ బలి అర్పించాలన్నమాట. కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పనక్కర్లే, ఎవరు బలి కోయనక్కర్లే. యేసు అందరి కొరకు బలి పశువుగా అప్పగించబడ్డాడు, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు. కష్టమును దుఃఖమును చూచుటకైనా దినములు అవమానంతో గతించిపోనట్లు నీ నేల గర్భముల నుండి వెడలి తిని అట్లా బాధపడుతున్నాడు, చాలా భయపడుతున్నాడు ఆయన. కానీ నాకైతే కష్టం వచ్చిందే మేలు అనిపించింది. నాకు ఈ కష్టాలు రావటం ఎంత మేలో. అసలు కష్టాలు రాకపోతే నీ ఇంత గొప్ప స్థితిలోకి రాకపోదును, నీ ధన్యతలోకి రాకపోదును, నీ ఆస్తులకు రాకపోతే దేవుడు దొరకకపోవు. లోకంలో ఏదో కూలి నాలి ఆటో గీటో, హైదరాబాద్ పోయిన మన ఆటో నేర్చుకున్నా, ఆటో డ్రైవర్ మడి కూర్చున్నా, 6 నెలలు కూర్చున్నా, అయినా రాలేదు. అది వస్తే ఆటో కొనుక్కున్నాను కావచ్చు, నాకు ఆటో నడపటమే రావట్లేదు. అసలు బుర్రు అనిపిస్తాను ఒక్కసారి, చిన్నగా నడపటం రావట్లేదు, గేర్లు మారటం రావట్లేదు, గరగరగరా నువ్వు గేర్లు పడుతున్నాయి. వద్దులే నువ్వు నడపక్కన డ్రైవర్ ఆయన నడుపుకోండు, ఆయన గేర్లు పోతాయని. దేవుని స్తోత్రం. లేదు దేవుని తెలుసు, ఈయనకి గేర్లు ఆటో నడపటం వస్తే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడని తెలుసు, ఆటో నడవలేదు. లేదుయా. నిర్గమకాండం 6వ అధ్యాయం 10-11 వచనాలు. మరి యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలును తన దేశం నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పుమనెను. హల్లెలూయా. చూసిన దేవునితోటి సేవకునికి ఎలాంటి సంబంధం ఉండాలంటే, ఎవరిని రక్షించాలనో దేవుడే స్వయంగా సేవకునితో మాట్లాడాలి. అప్పుడే సేవ జరుగుతుంది, అప్పుడే దేవుని ఘనత వస్తుంది, అప్పుడే దేవుడు వారిని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. ఎర్ర సముద్రం ఉండడం వచ్చినా, ఎవరిదన్నా దడ్డం వచ్చినా, అరణ్యంలో ఎన్ని చౌకతౌకలున్నా, నీళ్లు కావాలన్నా, మాంసం కావాలన్నా, ఏది కావాలన్నా నిమిషాలను సప్లై చేస్తాడు దేవుడు. తెలుసా? దేవునితో సంబంధం ఉండి చేసిన వాళ్ళకే చేస్తాడు అట్లా. దేవునితో సంబంధం లేకుండా ఎంతో మందికి సేవ చేస్తున్నారు. మేము బీద సేవకులం, మేము బీదోళ్ళం. బీదోళ్ళ బైబిల్లో బీదోళ్ళు ఉన్నారు తెలుసా? ఒకళ్ళకి అక్కడ సంఘంలో ఆపదలు వచ్చినట్టు, ఇల్లు కలిపినట్టు అంటే బీదోళ్ళు కాదు, ధనవంతులు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చారు బీదోళ్ళు తెలుసా? బైబిల్లో రాసినది తోటి మానవులకు సాయం చేయడానికి. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మీ మీద మా మీద ఉన్నది. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి యెహోవా మోషేతో నిర్గమ 6:10-11 నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశముల నుండి వెలుపలికి పోనీయవలనని విషయంలో ఏ మాట చెప్పాలో ఆ మాట కూడా స్పష్టంగా చెప్పిండు. ఈ రోజుల్లో ఏం లేదు, వాళ్ళ ప్రేరేపణట. ఇక వాళ్ళ నోటించి పలికిందే దేవుడు పలికినట్టారు. మరి దేవుడు పలికినట్టయితే ఎర్ర సముద్రం 2 పాయలు కావాలి, అవుతుందా? ఎక్కడైతుంది? మళ్ళా ఎక్కడైతుంది? కావట్లేదు. సురక్షితంగా ఒక్క మనిషి అనిపోకుండా బయటకు వచ్చింది. మరి ఫరోదే గెలిచిందా, దేవుడు గెలిచిందా? చెప్పంగానే విన్నాడా? వినలేదు. రెండోసారి విన్నాడా? మూడోసారి విన్నాడా? ఏమేమో చేశాడు. దేవునికి మానవునికి పడితే మానవుడు ఓడిపోతే మానవుడు గెలుస్తాడు దేవుని మీద. నువ్వు రాజు అయితేంది, చక్రవర్తి అయితేంది, ఇంకేమైతుంది, నెబుకద్నెజర్ అయితేంది. ఒక ఆయన చక్రవర్తి ఉన్నాడు, 120 దేశాలకు రాజు ఆయన. ఆయన దేవుడు ఏం చేశాడో తెలుసా? గడ్డి 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 తినిపించండి 7 సంవత్సరాలు. పశువులాగానే 4 కాళ్ళ మీద నడిచినట్టు రాజుగారు కొన్ని సంవత్సరాలు సింహాసనం మీద కూర్చున్నాడు. అంబాడుకుంటూ పోయి ఆ మనుషులను బజార్తనే పండేది, లోపలికి రమ్మని రాకపోయేది, ఆ మనుషులనే పండేది. అట్లా దేవుడు అలాంటి మనసు ఇస్తాడు తెలుసా. దేవునితోటి పెట్టుకుంటే మాత్రం మానవుని పని కథమే. ఆ మాటని ఇంకా పుట్టుకతోటి కుంటివాడిలాగా ఉన్నట్టు ఉండకండి. ఒకళ్ళ మీద ఆధారపడకండి. దేవుని సేవకులు చెప్పిన మాటలు వినండి, మీకు కుంటితనమంతా పోవును గాక. మీరు ఎగిరి గంతులు వేసి దేవుని మందిరానికి వెళ్ళదురు గాక. హల్లెలూయా. అంటే ఇది దేవుని మందిరం కాదా గారు? ఎవరు చెప్పింది దేవుని మందిరం అని? మనమే దేవుని మందిరం. మరి మనలోనికి మనమే పోవటమా? మనలోనికి మనం పోతేనే సెల్ఫ్ కంట్రోల్ అంటారు దాన్ని. అనండి, సెల్ఫ్ కంట్రోల్ అంటే నీ హృదయం నీ స్వాధీనంలో ఉండాలి. అప్పుడు దేవుడు నీ దగ్గర ఉంటాడు. అందరూ అనండి, మన హృదయం మన స్వాధీనంలో ఉన్నాయడలా అంటే ఏమైతుంది? మన హృదయం మన స్వాధీనంలో ఉన్నాయడలా దేవుడు మనతోటే ఉండను. మన హృదయం ఎటుపడితే అటు ఉరికితే దయ్యాలు ప్రవేశించును అనండి. మన హృదయంలోకి దయ్యాలు, అదే అనమాట క్రైస్తవం అంటే ఇంతే. నీ హృదయం నీ స్వాధీనంలో ఉండాలి, అప్పుడే దేవుడు నీతో ఉంటాడు. అప్పుడు విన్న వాక్య ప్రకారం నువ్వు నడుచుకుంటావు. నీ హృదయం నీ స్వాధీనంలో, నీ చెప్పు చేతల్లో ఉంటే. నీ హృదయం నీ చెప్పు చేతలు లేకపోతే ఇక నువ్వు ఎవరైనా చెప్పండి, నువ్వు అలా నడవటం నీ వల్ల కానే కదా సార్. హల్లెలూయా. కొన్ని చెడ్డ విషయాల కింద నీ హృదయం నీ కంట్రోల్లో ఉంచుకుంటావు. ఒకరితో మాట్లాడొద్దు అనుకున్నావు అనుకో, సచ్చినాక మాట్లాడు. ఈ చెడ్డ వాటికి కంట్రోల్ చేసుకుంటాం, మంచి వాటికి కంట్రోల్ చేసుకోం. అదే వచ్చింది మన తిప్పలు. హల్లెలూయా. ఎవరో యూట్యూబ్ లో చూస్తున్నాం, బిడ్డ చచ్చిపోయిందంటే సచ్చిందానికి బిడ్డతోటి మాటలు లేవట. ఇంకా సినిమా యాక్టర్ బిడ్డతోటి పాపం సచ్చిందానికి మాటలే. పాపం తల్లి ఎంత వేదనతో చచ్చిపోయిందో పాపం. మా మాట్లాడుతున్నాను అట్లనే చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయినాక మీద పడేస్తే వెళ్ళాము. ఏం ముంచుకోబోతుంది? అందరితో కలిసిమెలిసి మాట్లాడితే ఏమైతుంది? నా కడపంతా అసలుతుంది. మళ్ళా ఏమన్నా పోయేటప్పుడు కొంచెపోతా అన్నా, బతికున్న రోజు మంచి పేరు తెచ్చుకోవడానికి రక్షిస్తే సాక్ష్యం అంతా దెబ్బ తీసుకుంటున్నాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. జెఫన్యా 3:14. జెఫన్యా జకరియా 1:2 పైన ఉంటుంది. జకరియా ఎక్కడ ఉంటుంది గారు? మలాకి దగ్గర ఉంటుంది. మలాకి ఎక్కడ ఉంటుంది గారు? మత్తయి సువార్త పక్కన ఉంటుంది. మత్తయి సువార్త ఎక్కడ ఉంటుంది? మార్కు సువార్త పక్కన. సీయోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి,
యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయడి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇవన్నీ ఏం చెప్తే ఏం చేయవు, కానీ నువ్వు అటు పోయినావు అనుకో, అక్కడ ఒక 2 కిలోల బంగారం దొరికితే మాత్రం గంతులు వేస్తావు. అంటే యేసుప్రభు 2 కిలోల బంగారం కంటే అధ్వానమా? ఎంత గొప్ప కృప! నువ్వు నిజంగా సాక్షిగా ఉండాలని అనాలి కానీ, రాజుగా ఉంటాను అనాలి కానీ, అధిపతిగా ఉంటాను తీర్మానం చేయాలి కానీ, దేవా ఇప్పటి నుంచి దేవుని సేవకులు చెప్పినట్టు వింటా, నీ వాక్యం చెప్పినట్టు వింటా అనాలి కానీ, నీ జీవితం అంతా గంతులు వేసుడే, ఆనందించుడే. హల్లెలూయా. దయచేసి అసలు చేయకండి. సీయోను నివాసులారా ఉత్సాహధ్వని చేయడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. ఎంత గొప్ప కృప దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. దయచేసి అసలు చేయకండి. గంతులు వేసే అనుభవం, గంతులు వేసే సంతోషకరమైన జీవితం. మీరెంత ఏడుచుకుంటూ వచ్చారో, మీరు పుట్టిన కాంచి బాధ లేనంట మీకు. ఏ గడియలో పుట్టినరో, ఏ వారం పుట్టినరో, కానీ పుట్టిన కానించి అమ్మ నీకే కాదు అందరికి అట్నే ఉంటాయి. యేసు దేవుడు ఎవరి జీవితాలను అయితే ఉండడం వారందరి జీవితాలు అంతే. కాకపోతే మీకు కొద్దిగా ఎక్కువ, కొద్దిగా వాళ్ళ తక్కువ అంతే. ముండేలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కొద్దిగా మెత్తలో కొద్దిగా తక్కువ ఉంటుంది అంతే. అనండి, మొండి వారికి ఎక్కువ బాధలు ఉండను, కొద్దిగా పలసగా మొండితో తక్కువ అట్టుంటుంది. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. హల్లెలూయా. కనుక అశ్రద్ధ చేయకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తుని హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లు. బాగా జాగ్రత్తగా ఉండండి. దేవుని సంపూర్ణత పూర్ణగినట్లు ప్రేమయందు వేరు పారి. చెప్పండి. దేవుని ప్రేమను చెట్టు మనమైతే దేవుని ప్రేమను వేర్లతో పోల్చిండు. చెప్పండి. దేవుని ప్రేమను దేవుడు చెట్టుకు వేర్లతో పోల్చిండు. కొన్ని చెట్లు గాలి దుమారాలు వచ్చి పడిపోతాయి. చూస్తున్నా మీరు? అర్థమేం తెలుసా? ఆ పడిపోయిన చెట్టుకు తల్లి వేరు ఉండదు. ఇప్పుడు తాడి చెట్టు ఉన్నది, దానికి తల్లి వేరు ఉండదు. ఈత చెట్టు ఉన్నది, దానికి తల్లి వేరు ఉండదు. అన్ని పీసులా చుట్టుకుంటాయి అంతే. పెద్ద చెట్లకు కూడా అంతే. తల్లి వేరుండి తల్లి వేరుకి ఏదో పుచ్చు పెట్టింది. ఊడలుంటే మర్రి చెట్టు ఉంటుంది సార్. మర్రి చెట్టు పడిపోయిన స్థలాలు ఉన్నాయి, రావి చెట్టు పడిపోయిన స్థలాలు ఉన్నాయి అక్కడక్కడ. ఆ చెట్టు పడిపోవడానికి కారణం ఏంటంటే భూములకు వేర్లు బాగా పాతుకొని పోలేదు. క్రైస్తవులు అక్కడక్కడ పడిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు దైవిక ప్రేమలో బాగా పాతుకొని లేరు. అది అర్థం. ప్రేమలో వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, అది వేర్లు ఎంత వెడల్పు ఉన్నాయి. ఇక్కడ చూసిన ఇక్కడ తిరిగిన చూసిన, సంచరించిన చూసిన, పౌలు సంచరించిన ప్రాంతములు, యేసు సంచరించిన ప్రాంతములు, అబ్రహాం సంచరించిన ప్రాంతంలో రాసి ఉంటే ఇక్కడ మొత్తం వెనక ఫోటోలు ఉంటాయి చూడండి. వాళ్ళ ఏర్లు అంత దూరం మారినాయి. నా ఏర్లు తెలుసు. సొప్పదండి ఆడితే నా ఏరు ఒకటి బొంబాయి వరకు పోయింది, నాగపూర్ వరకు పోయింది, ఒక ఏరు పంజాబ్ వరకు పోయింది, చండీగఢ్ వరకు పోయింది ఏరు. వింటున్నారా అంటే ఇటు విశాఖపట్నం వరకు పోయింది ఏరు, ఇటు మద్రాసు వరకు. ఎందుకు పడుతుంది? ఏ గాలి ఎందుకు పడుతుంది? అది అంత ఏర్లు వాడుకొని ఉంటే ఇక నీ ఏర్లు ఎంత దూరం నీకే తెలుస్తుంది. గాలి వస్తే పళ్ళని పడిపోతుంది. అసలు ఇక్కడ చెట్టు, అయ్యగారు చెట్టు పడిపోయిందన్నారు. ఇక్కడ చూస్తే నిజంగా బాగా ఒరిగింది. కారణం ఏంటిది? ఏర్లు సరిగా లేవు, మూలకు బాతుకోలేదు. కనుక దయచేసి అలా చేయకండి. వింటున్నారా? సమస్త పరిశుద్ధులతో పాటు, పరిశుద్ధులు అంటేనే వేర్లు బాగా బారిన వారు.
పొడవు వెడల్పు లోతు ఎత్తు. వెడల్పు అంటే సరిపోదు, లోతు కూడా ఉండాలి. లేదు, లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ. చూడండి, దేవుని జ్ఞానానికి మించింది ప్రేమ. అసలు నీ దగ్గర ప్రేమ బాగుండాలి. ప్రేమ ఉంటే ఓర్చుకుంటాం, ప్రేమ ఉంటే సహించుకుంటాం, ప్రేమ ఉంటే తట్టుకుంటాం, ప్రేమ ఉంటే తాలుకుంటాం, ప్రేమ ఉంటే డంబముగా ప్రవర్తించాం, ప్రేమ ఉంటే అమర్యాదగా నడవం, ప్రేమ ఉంటే స్వప్రయోజనాన్ని విచారించుకోం. ఇన్నుంటే ప్రేమకున్న లక్షణాలు. ఇట్లా ఉంటే నువ్వు పడిపోతావా? ఇట్లా ఉంటే నేను ఒకళ్ళకి అడుక్కునేట్టు చేస్తాడా? ఇట్లా ఉంటే ఇంకా నువ్వు కుంటితనంతో ఉంటావా? ఎగిరి గంతులు గంతులు వేస్తా తెలుసా. ఇటు బెంగళూరు వరకు వింటున్నారా? బెంగళూరే కాదు, ఇంకా అదేదో ఉన్నది, ఏదో బంగారపు గనుడు, కోలారు బంగారపు గండ వరకు, ఇంకెక్కడి వరకు ఉన్నది, మద్రాసు వరకు, ఇంకెక్కడి వరకు ఉన్నది, ఒంగోలు వరకు, ఇంకెక్కడ గుంటూరు, ఇంకెక్కడ విజయవాడ, ఇంకెక్కడ ఖమ్మం, ఇంకెక్కడ పాల్వంచ, ఇంకెక్కడ భద్రాచలం. ఏర్లు 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 ఏర్లు. లేయా, నా ఇష్టం. నేనైతే చెప్పేది చెప్తాం, దేవుని కప్ప చెప్తాం. మీ సంగతి అంతా దేవా, నేనైతే ఉన్నది అన్నట్టు చెప్పేసిన. శ్రీరాంపురం అన్న చేయాలి. ఫ్యాన్లు అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, 1 2 3 4 ఒకటి నాదే బంధు ఉంది. వాళ్ళందరూ తిరుగుతున్నారు, అన్ని తిరుగుతున్నాయి. దేవుడా, వాళ్ళంతా ఎనుకుంటే కూడా నేను తడుచుకుంటే చెప్పినా వాళ్ళు మంచిగా ఎన్ని కూడా పట్టించుకొని అంటున్నారు. ఏం చేయాలో నాకేం అర్థం కాదు అంటారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీ గురించి మీరే ఎరగరా. భ్రష్టుడా అని తిడతారు కొంతమంది. ఎవరు భ్రష్టుడా అంటారు. ఎప్పుడైనా భ్రష్టుడా అంటారు. భ్రష్టత్వం అని రాసింది బైబిల్, భ్రష్టులని రాసింది, దౌర్భాగ్యులని రాసింది బైబిల్. అలేలుయా. కనుక భ్రష్టత్వం అంటే నాశనానికి వెళ్ళిపోయేదని అర్థం. కనుక వాక్యం చెప్తున్నది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంత స్పష్టంగా చెప్తున్నది మనకు. ఏమని చెప్తున్నది? మీరు విశ్వాసము గలవారే ఉన్నారు. మీరే టెస్ట్ చేసుకోండి. ఈ రోజుల్లో ఎవరి టెస్టులు వాళ్ళే చేసుకుంటున్నారు అక్కడక్కడ. నీకు ఎట్లా చేస్తామో దావకాలం లేదు, నేనే చేసుకున్నాను, మా ఇంట్లోనే చేసుకున్నా అంటున్నారు. ఎవరి టెస్టులు వాళ్ళే చేసుకుంటాం. ఎంత తెలివి వచ్చింది! ఆ టెస్టులతో తెలివి తెల్లారినటువంటి దాంతో ఏం పెద్ద లాభం లేదు. ఈ టెస్టులు చేసుకోవాలి. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మీకు మీరే పరీక్షించుకోండి. మీరే శోధించి చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా. లేయలియా. మీరు బాగా జాగ్రత్తగా రండి. మీరు నిజంగా విశ్వాసం ఉన్నదో లేదో తెలుసుకోవటానికి, దేవా నాకేం అర్థం కావటం లేదు, నువ్వే నాకు ఎట్లా ఒకసారి నా దగ్గర విశ్వాసం ఉందో లేదో నువ్వే నాకు నేర్పించు దేవుడా అంటే అన్నారనుకోండి, మీరు ఇంటి పొంగనే మిమ్మల్ని బాగా తిడతారు. ఒకరు తిడితే మీరు ఓర్చుకుంటే మీ దగ్గర విశ్వాసం ఉన్నట్టే. మీకు ఎవరైనా అన్యాయం చేస్తారు, అన్యాయం చేస్తే విశ్వాసం ఉన్నట్టే. మీకు కీడు చేస్తారు, ఓర్చుకుంటే సహించుకుంటే మీ దగ్గర విశ్వాసం ఉన్నట్టే. ఒకవేళ మీరు మాటకు మాట అన్నారనుకోండి, కీడుకు ప్రతికీడు చేసిన అనుకోండి, దూషణకు ప్రదూషణ చేసిన మీ దగ్గర విశ్వాసం లేనట్టు. మధ్యాహ్నం అందుకొరకే బాగా మీ దగ్గర మీకు విశ్వాసం ఉన్నదో మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. జ్వరం వచ్చిందనగానే వాళ్ళే చూసుకుంటారు కొంతమంది తెలుసా.
ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి చూస్తారు, ఇట్లా పెట్టి చూస్తారు, ఇట్లా పెట్టి చూస్తారు, ఇట్లా పెట్టి చూస్తారు. ఇక వాళ్ళంటే థర్మామీటర్ ఉందనుకో వాళ్ళని తెలుసుకొని చూసి ఇట్లా చూస్తారు. నాకంటే జ్వరం వచ్చిందట చూడవే అని ఇంకొకరిని అడుగుతారు. ఏ జ్వరం లేదే లేదు, లోపల ఉంది కావచ్చు, లోపలంతా సలసల అంటుంది, జ్వరం కావచ్చు అంట. ఇష్టం మన విశ్వాసము, మన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. విశ్వాసం అనేది నిరీక్షించబడే నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవాటికి రుజువు. అబ్రాహము విశ్వాసంగా ఉండమని చెప్పాడు దేవుడు. 8 సంవత్సరాల వరకు విశ్వాసంగా లేడు. 8 సంవత్సరాలకు సంతానం ఇవ్వలే. 8వ సంవత్సరంలో ఇంకేమిస్తాడు అయిపోయాడు అన్నాడు. విశ్వాసం ఉన్నట్ట లేదు. ఇంకేమిస్తాడుగా, ఈ దమస్కు ఎలియాజరు ఐగుప్తుడే నాకు వారసుడు అన్నాడు. అంతే. ఇన్ని రోజులు యాక్షనే అంత నటనే. విశ్వాసిగా నటనది, విశ్వాసిగా ఆడు. చదవండి ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను 12వ అధ్యాయం నమ్మలే. అతడు యెహోవాను నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచాను. విశ్వాసం అంటే నీతి అన్నమాట. కనుక మరి విశ్వాసం ఉంచలేదు. దేవుడు నీతిగా ఎంచేంత వరకు మరి మేలు జరిగిందా? జరగలే. చెప్పండి. 8 సంవత్సరాలు అయింది అప్పటికి. మరి 8 సంవత్సరాలు ఏమైనా మేలు చేసిండా? ఏం చేయలే. మరి బలిపీఠం కట్టలేదా? కట్టిండు. ప్రార్థన చేయలేదా? చేసిండు. కానీ మేలు మాత్రమే జరగదు. లేయలేయా. మరి కృతజ్ఞతలు చెప్పలేదా? చెప్పిండు. ఇంత నుంచి బయలుదేరలేదా? బయలుదేరిండు. అన్ని చదువుకొని రాలేదా? అన్ని చదువుకొని వచ్చాడు. కానీ ఏం దొరకలేదు. ఏం దొరకదు అనుకున్నాడు. వెంబడే దేవునికి కనబడ్డది. ఏంది అబ్రహాం ఇట్లా అంటున్నాడా అని దేవుని వాక్యం కళ్ళ ముందుకు వచ్చింది. అబ్రహాం భయపడుకో, నీ బహుమానం అధికం కాబోతుంది అన్నాడు. అప్పుడు నమ్మాడు. అది అతనికి నీతిమంతుని కోరిక నెరవేర్చే దేవుడు. నీతిమంతులు ఆశించిన వారికి దొరుకు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చు. నీతి మరణం నుండి తప్పించు. నీతిమంతునిలో గొప్ప ధన నిధి. నీతిమంతు నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతులు జ్ఞానం వెదజల్లుదురని రాసింది. కనుక దయచేసి అయిపోయింది. ఎప్పటికైనా నిజమైన మంచి సాక్షులుగా ఉండండి. సాక్షులుగా నమ్మకంగా ఉంటే రాజుగా చేస్తాడు. రాజులుగా నమ్మకంగా ఉంటే అధిపతులుగా చేస్తాడు, నాయకులుగా చేస్తాడు. అట్లా మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని పిలుచుకొని ప్రత్యేకించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచండి, కళ్ళు మూయండి. ఇదిగో జనములకు సాక్షిగా నియమించితేనే మిమ్మల్ని మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఇరుగు పొరుగు వారికి, మీ రక్త సంబంధికులకు మిమ్మల్ని దేవుడు ఎంత దూరం దేవుని మిక్కటమైన ప్రేమను మీరు వ్యాపింపజేయాలని అంత దూరం వరకు దేవుడు మన సాక్షులుగా ఎన్నుకున్నాడు. అధిపతిగా నియమించున్నాడు, రాజుగా నియమించాడు. ఇప్పుడు మీరే నాకు ఏ పిలుపు లేదు, ఏ పిలుపు లేదు అనుకుంటున్నావేమో. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండేవాడు. ఎవరికి వెళ్ళి స్వార్థ చెప్పలేదు ఇప్పటి వరకు. పుట్టింది మొదలుకొని, నమ్మింది మొదలుకొని నీవు అలాంటి దుస్థితిలోనే గడుపుతున్నావు సమయం. దయచేసి అలా ఎవరు ఉండకూడదు. కష్టమైన జీవితంలో, దుఃఖమైన జీవితంలో అవి చూడటానికి నన్ను బతికిస్తుండా దేవుడు. నా దినములు అవమానముతో గతించిపోనట్లు నేను ఎలా గర్భం నుండి వెడలు వచ్చి తినంటాడు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించింది? బాధలేంది, కష్టాలేంది, దుఃఖమైంది, కరువైంది, ఏడిపోయింది, నా బతికింది అని అనుకునేవారు కొందరు ఉన్నారు. భయపడకండి. ఇప్పటికైనా మార్పు చెందండి. దేవుడు మనం దీవించును గాక. సీయోను నివాసులారా గంతులు వేయండి అంటాడు. మరి యెహోవా మోషేతో లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలును తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవాలని అతనితో చెప్పమనను. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ బయటకు వచ్చినప్పుడు ఏం చేశాను తెలుసా? ఐగుప్తులో బంగారం అంతా తీసుకొచ్చాం. మామూలుగా తీసుకురాలే. గొప్ప 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 కృపతో తీసుకొచ్చాం.
వాళ్ళ దగ్గర మామూలు బంగారం లేదు, చెప్పలేనంత బంగారం. దేవుడు వాళ్ళకి ఏం తక్కువ చేయలేదు. దయచేసి నిన్ను కూడా దేవుడు గొప్ప చేస్తాడు. కానీ ఫరోతో చెప్పినప్పుడే విడుదల కలిగిందా, చెప్పకపోతే విడుదల కలిగిందా? నీ ద్వారా ఎంతమంది విడుదల కలగాలనో, నీ ద్వారా ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని విడుదల చేయాలనో, దేవునితో సంబంధం కలిగి మోసేలాగా నువ్వు పరిచయం చేయడానికి దేవుని ఎన్నుకున్నాడు. మోసేలాగా సాక్షిగా ఉండడానికి, రాజుగా అధిపతిగా ఉండడానికి దేవుని ఎన్నుకున్నాడు. అసలు చేయకండి, భయపడకండి. శివన్ నివాసాల ఉత్సాహాన్ని చేయండి. అంత గొప్ప ఆధిక్యత నీకు ఇచ్చాడు. సాక్షిగా, అధిపతిగా, రాజుగా అసలు చేయకండి. జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. మీకు గొప్ప కృప దేవుడు మీకు సిద్ధపరిచాడు. అసలు చేయకండి. అంతరంగ పురుషునందు మీరు శక్తి కలిగి ఉండాలి. మీ లోపల భయం పెరుగుతూనే ఉన్నది, అది వెళ్ళిపోవాలి. బలపడినట్లుగాను, క్రీస్తు హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహేశ్వరం చొప్పున మీకు దయచేయాలని, మీరు దేవుని సంపూర్ణతను పూర్ణమైనట్లుగా ప్రేమేందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని పొడవు, వెడల్పు, లోతు ఎంతో గ్రహించుకున్నట్టు తగిన శక్తి గల వారు కావాలని, జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకుంటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నా అంటాడు. మీరు విశ్వాసము గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మేము కూర్చొని మీకే తెలియను కదా అంటాడు. ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం. దేవా నన్ను క్షమించమని అడుగుదాం. నీ దయాదాక్షణ మీద ఉంచమని అడుగుదాం. దేవుని కృప నీ మీద ఉన్నది. నిన్ను దేవుడు మోషేలాగా, అలాగే పౌలు భక్తుల్లాగా, అలాగే పేతురు భక్తుల్లాగా, యాకరి జనాల్లో, అలాగే యేసు ప్రభులాగా యాకరి జనాల్లో, అంత జనాల్లో పౌలు భక్తుడిని రాజుల యుద్ధకు నేను సాక్షియాతుడు నామం భరించడానికి సాక్ష్యాన్ని ఎన్నుకున్నా అంటాడు. అలాగే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నిన్ను సాక్షిగా నిలబెట్టాడు దేవుడు. నీ బంధువుల మధ్య నువ్వే సాక్షి, మీ గ్రామంలో నువ్వే సాక్షి. దేవుడు ఎవరున్నారంటే మీరే నాకు సాక్షులు అంటారు. నా సేవకుడే, నా భక్తులే నాకు సాక్షులు అంటాడు. జనములకు రాజుగా, అధిపతిగా అతను నియమించుతాను అంటాడు. కరుణా కటాక్షలు తోడుగా ఉంచమంటాడు. దయచేసి అసలు చేయకండి. కరుణా కటాక్షలు తోడుగా ఉన్నాయి. బలహీనతలన్నిటి నుంచి దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి అనుకున్నాడు. గొప్ప చూపించండి. ఈ మార్గంలో వర్ధల చేయండి. అసలు చేయొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. ఒప్పుకుందాం, చెప్పుకుందాం. పుట్టింది మొదలుకొని కుంటి వాణిలాగా ఉన్నట్టుగా ఉండటానికి వీల్లేదు. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆయన కృప నీ మీద, నా మీద ఉన్నది. ఆయన దయాదాక్షలు నీ మీద, నా మీద ఉన్నాయి. ఆయన కనికరం నీ మీద, నా మీద ఉన్నది. దేవుడు నిన్ను నన్ను ఆయన మహిమ కోరిక అనుకున్నాడు. సోదరి సహోదరులారా, దేవుని దయాదాక్షలు నీ మీద, నా మీద ఉన్నాయి. ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలును తన దేశం నుండి వెలుపలికి పోనీయవాలని అతనితో చెప్పమని. ఈ రోజున ఇప్పుడు ఐగుప్తు రాజు కాదు, ఇప్పుడు దుష్ట శక్తులు విడిపించబడాలి. భక్తుల చేతుల నుంచి విడిపించబడాలి. పనికి వారి చేతుల నుంచి, వేషధారుల చేతుల నుంచి, దుష్టుల చేతుల నుంచి, సైతాను చేతుల నుంచి, మాంత్రిక చేతుల నుంచి విడిపించబడాలి. అందుకొరకు దేవుడిని రాజుగా, అధిపతిగా ఎన్నుకున్నాడు. దేవుడికి అధికారం ఇచ్చాడు. నేను నియమించాడు ఒక అధికారిగా. అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయాలని, మీరు దేవుని సంపూర్ణతందు పూర్ణముట్లుగా ప్రేమందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తుతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానమునికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. సోదరి సహోదరుల, దేవుని కృప నీ మీద, నా మీద ఉన్నది. ఎందుకొరకు ఉన్నది?
దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపక ముందే, జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ఉన్నాం. ఆయన దయాదాక్షాలు నీ మీద నా మీద ఉండాలని దేవుడు అనుకున్నాడు. సోదరి సహోదరులారా, అశ్రద్ధ చేయకండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒప్పుకుందాం, చెప్పుకుందాం. మరి తెరవండి. మీలో ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డారు, ప్రార్థన చేయండి. రొట్టె కార్యక్రమం పెడదాం, చేయండి.